తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. అదే విధముగా కూడి ఉన్న సంఘమంతటికి కూడా మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ నెల మొదటి ఆదివారమున మన అందరము కూడా కూడి ఉన్నాం. పోయిన వారము మనము ఏమి నేర్చుకున్నాం అనేది పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు మనము దేవునికి ఇచ్చేది చాలా క్రమబద్ధముగా దేవునికి ఇవ్వాలి అనే విషయాలను మనమైతే నేర్చుకొని ఉన్నాం. ఆ ఇచ్చే విషయంలో ఆనాటి ప్రజలు లేదా ఆ కాలపు జనాలు ఎలా ఉన్నారో మనం చూసి ఉన్నాం. ఈరోజు కూడా దానిలో భాగముగానే కొద్దిగా విషయాలను మనము నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇవ్వడము అంటే చాలామంది కూడా ఏమనుకుంటున్నారంటే కేవలము డబ్బు మాత్రమే అని అనుకుంటున్నారు, లేదా కేవలము కానుక మాత్రమే అని అనుకుంటూ ఉన్నారు. ఒక వ్యక్తికి ఇవ్వాలంటే ఇచ్చే స్వభావము ఎవరిలో ఉండిద్ది అంటే త్యాగము చేయాలి అన్న మనసు ఎవరిలో ఉంటుందో వారిలో మాత్రమే ఇవ్వగలిగిన మనసు ఉండిద్దని దేవుని వాక్యమైతే తెలియజేస్తుంది. కాబట్టి ప్రియులారా, ఒక వ్యక్తి మన జీవితంలో ఎప్పుడు ఇవ్వగలుగుతాడంటే ఎప్పుడైతే త్యాగము చేయాలనుకుంటాడో అప్పుడు మాత్రమే అతను ఏం చేయగలడంటే ఇవ్వగలడు అని నేర్చుకున్నాం. కాబట్టి మనం ఇవ్వాలి అంటే మన మనసులో ఏ గుణం ఉండాలంట? త్యాగము అనే గుణము ఉండాలి. ఈరోజు మన సంఘస్థుల్లో కుచి ఇవ్వడం కూడా మనం ఇవ్వలేకపోతున్నాం, అంతేనా? పక్కన వాళ్ళకి కుర్చీ కూడా ఇవ్వలేకపోతున్నాం అంటే ఇంకా దేవుడికి కానుకేమి ఇవ్వగలం? ఈరోజు చాలామంది జనాలు ఎలా ఉంటున్నారంటే ఇవ్వాలి అన్న మనసు ఎవరిలో కూడా ఉండడంలా. అయితే ఆ రోజు భక్తులు అలా లేరు, క్రైస్తవుల గుణగణాలు అలాగా లేవు అని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. అయితే ఇచ్చే విషయంలో ఒక విషయాన్ని మనము ప్రస్తావించి ముందుకు వెళ్దాం. ఏంటి ఆ విషయము అంటే, ఈరోజు విలాసవంతమైన కుర్చీలు, ఫ్యాన్లు పెట్టింది ఎందుకు అంటే మీరు కుర్చీల్లో కూర్చుని నిద్రపోవడానికి మాత్రము కాదు. ఒకవేళ ఇక్కడ ఎవరి కుర్చీ కూడా కాదు, అందరూ ఎక్కడైనా కూర్చోవచ్చు, ఎక్కడైనా కూర్చుని వాక్యం అనేది వినొచ్చు. ఒకవేళ ఈ కుర్చీ నాది అని ఎవరైనా అనుకుంటే ఆ కుర్చీలన్నీ తీసేద్దాం. మనం ఏమంటారు? కుర్చీలన్నీ తీసేద్దామా? వినపడుతుందా నా మాట మీ అందరికీ? కుర్చీలన్నీ తీసేసి కింద కూర్చుందాం, ఏమంటారు? కింద కూర్చుంటే బాగుండిద్ది. బాలసుందరం గారు ఆలోచించలేదు, ఒకవేళ యేసుపాదం గారు ఆలోచించలా, సరే మన వాళ్ళందరూ పెద్ద వయసు వస్తుంది కదా కింద కూర్చోలేము అనే ఆలోచన కలిగి ఫుల్ హ్యాండ్స్ కుర్చీలు కొన్నాం డబ్బులు పెట్టి. ఎందుకు కొన్నాము? అందరూ కూర్చోడానికి, కేవలం ఒక్కరు మాత్రమే కూర్చోడానికి కాదు. నేను ఎప్పటి నుంచో చెప్తూ ఉన్నా, వచ్చిన వాళ్ళు వచ్చినట్టు క్రమంగా కూర్చోండి అని. పదే పదే నాతో చెప్పించుకోవడం అనేది మీకు భావ్యమైన పని కూడా కాదు. ఒకవేళ మీరు పదే పదే చెప్పించుకుంటే 2024లో మనం ఏం చేద్దామంటే ఈ కుర్చీలన్నీ తీసుకొచ్చి ఈ మూల పెడదాం. ఏమంటారు? అలా పెడదామంటారా? వరుసగా కూర్చుంటారా అనేది మీ ఆలోచన. అయితే చూడండి, ఈరోజు సందర్భం కూడా ఏమిటి అంటే ఇలాంటి కొట్లాటే. ఎలాంటి కొట్లాట అంట? కుర్చీల తగాదాలు అంటాం కదా, ఇక్కడ కూడా అలాంటి తగాదానే ఒకటి ఉంది. ఏంటి ఆ తగాదా? చూడండి, 1వ రాజుల గ్రంథము 3వ అధ్యాయం. 1వ రాజుల గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం నుంచి మనము చదువుకుందాం. 1వ రాజుల గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం నుంచి. దీనిని చదవడానికి ముందుగా
ప్రతి ఒక్కరిని దేవుడు ఆరాధన చేసేటప్పుడు ఎలాంటి ఆరాధన చేయమంటున్నాడంటే త్యాగపూరితమైన ఆరాధన చేయమంటున్నాడు. అంటే ఆరాధనకి వచ్చేటప్పుడు నువ్వేం చేయాలంట? త్యాగము చేసేవాడిగా ఉండాలంట. త్యాగము లేకుండా ఆరాధన అనేదే లేదు. అంటే ఈరోజు నువ్వు ఏమి త్యాగం చేయాలి? నీకున్న పనులను విడిచిపెట్టి త్యాగము చేసి నిర్దిష్టమైన సమయానికి దేవుని మందిరంలోకి రావాలి. నీకున్న వ్యాపారాలను విడిచిపెట్టి అంటే త్యాగము చేసి దేవునిని ఆరాధించడానికి రావాలి. అంటే దేవునిని ఆరాధించడానికి దేనినైనా కూడా మనం ఏం చేయాలంట? విడిచిపెట్టాలి. విడిచిపెట్టడాన్నే ఏమంటున్నారంట? త్యాగము అంటున్నారు. అంటే మనము ఆరాధన చేస్తున్నాము అంటే దేనినైనా విడిచిపెట్టి ఆయనను ఏం చేయాలంట? ఆరాధన చేయాలి. ఈరోజు మనము ఒకవేళ త్యాగమే చేయకపోతే ఆరాధన ఎప్పటికీ కూడా చేయలేం. అంటే కొంతమంది అంటూ ఉంటారు, మాకు పనులు ఉన్నాయి అందుకే మేము ఆరాధనకి రాలేకపోయాం అని అంటూ ఉంటారు. అంటే వాళ్ళు దేవుని కోసం వాళ్ళ పనులను ఏం చేయలేకపోయారంట? విడిచిపెట్టలేకపోయారు. లేదా మాకు పెళ్ళిళ్ళు ఉన్నాయి అందుకే మేము రాలేకపోయాము అని అంటారు. అంటే దేవునిని ఆరాధించడానికి ఏం చేయలేకపోయారంట? ఆ పెళ్ళిని కూడా విడిచిపెట్టలేకపోయారు. తర్వాత కొంతమంది అంటూ ఉంటారు, యేసుక్రీస్తు ప్రభువుతో కూడా ఒక ఆయన అన్నాడు, అయ్యా నువ్వు సెలవిస్తే నా తండ్రి చనిపోయాడు, నేను వెళ్ళి ఏం చేస్తానంట? పాతి పెట్టి వస్తాను అని అన్నాడు. అప్పుడు యేసుక్రీస్తు అన్నారు, మృతులను పాతి పెట్టుకుంటారు, నువ్వు మాత్రం ఏం చేయాలి? నన్ను వెంబడించు. అంటే దేవునిని వెంబడించే విషయంలో మనకి ఏవి అడ్డొచ్చినా కూడా వాటిని ఏం చేయాలంట? విడిచిపెట్టాలి. కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే దేవునిని విడిచిపెడుతున్నాం కానీ పనులను మాత్రం ఏమాత్రమో విడిచిపెట్టడంలా. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ప్రియులారా, ఏ సందర్భము మన జీవితంలో ఏదైనా ఎదురైనా, ఎటువంటి కష్టము మన జీవితాల్లోకి వచ్చినా ఎన్నడూ కూడా ఆరాధన అనేది విడిచిపెట్టకూడదు. మీకు ఒక చిన్న ఉదాహరణ నేను చెప్పి ముందుకు వెళ్ళిపోతా. నేను భోజనాల్లో కూర్చున్నప్పుడు ఒకవేళ మొట్టమొదటిగా వేసే ఐటమ్ ఏంటో మీరు చెప్పాలి. ఏం వేస్తారు? స్వీట్ వేస్తారా? స్వీట్ అన్న వాళ్ళు అందరూ చేతులు ఎత్తండి. వెంకటలక్ష్మి అక్క స్పీడ్గా ఎత్తింది. అంటే ఎవరికైనా తెలుసు భోజనం ప్లేట్లో ఎవరు వేస్తారు? ముందు స్వీట్ వేస్తారు. ఒకవేళ అదే స్వీట్ నాకు వేస్తున్నారు అన్ననుకో, నేనేమంటాను తెలుసా? ఎందుకంటాను? షుగర్ ఉందంటానా? ఓకే. అంటే మనకు వద్దు అనుకున్నది మన శరీరము మనకి తింటే హాని జరిగిద్ది అని అనుకుంటే దానిని మనం ఏం చేయం? పొరపాటున తినము. అంతేనా? అయితే తర్వాత అన్నం వేశారు. అన్నం తర్వాత ఏం వేస్తారు? కూర వేస్తారు. అది చావు భోజనం అనుకోండి. ఇప్పుడు ఏ కూర వేస్తారు? భార్గవి గారు ఒక్కరికే తెలుసు అనుకుంటా, మీ ఎవరికి తెలియదు కదా పాపం. ఏం వేస్తారు? చికెన్ వేస్తారు లేదా మటన్ వేస్తారు. అంతేనా? అంటే ఒకవేళ అది కూడా నాకు వచ్చింది అనుకో, నేనేమంటాను? నాకు వద్దు అంట. అంటే నేను నాన్ వెజ్ తినను కదా అని. అంటే ఇప్పుడు ఆహార పదార్థాలు పడేటప్పుడు నీకు ఇష్టము లేకపోతే వాటిని నువ్వేం చేయొచ్చు? ఆపచ్చు. కానీ ఆరాధన కార్యక్రమము నువ్వు వద్దనడానికి నీకు అవకాశమే లేదు. అది ఖచ్చితంగా నువ్వేం చేయాలంట? రావాలి. నా ఒంట్లో బాగాలేదు, నా పిల్లలు వచ్చారు, పెళ్ళుంది, దూరమయ్యింది, భారమయ్యింది, పని ఉంది అనే ఇలాంటి సాకులు అనేవి ఏవైతే ఉంటాయో వాటిని మనము చెప్పకూడదు. అది మనం ఎప్పుడైతే చెప్పామో మనము దేవునిని నిజముగా ఆరాధించే ఆరాధికులము ఖచ్చితముగా కాము అని ఎవరు చెప్తున్నారంటే దేవుడు వాక్యము తెలియజేస్తుంది. అయితే మనము దేవునిని ఆరాధించాలంటే, త్యాగము అనే గుణము మనలో ఉండాలంటే మనలో 3 సూత్రాలు ఉన్నాయన్నమాట. త్యాగపూరితమైన ఆరాధన నువ్వు చేయాలంటే, అంటే దేవునిని ఆరాధించాలంటే, త్యాగపూరితమైన ఆరాధన నువ్వు చేయాలంటే 3 సూత్రాలు ఉన్నాయి. ఏంటంటే మొదటి సూత్రము, దేవుని కోసము నువ్వు ఎప్పుడు త్యాగము చేయగలవంటే దేవునిని నువ్వు ప్రేమించినప్పుడు. అంటే నీకు దేవుని మీద ప్రేమ ఉన్నప్పుడు మాత్రమే నువ్వేం చేయగలవంట?
ఎటువంటి పనులైనా విడిచిపెట్టి ఆయనను ఆరాధించడానికి ముందుగా వస్తావు. అర్థమవుతుందా? అంటే త్యాగపూరితమైన ఆరాధన నువ్వు చేయాలంటే నీ మనసులో ఏ గుణం ఉండాలంట? ప్రేమ ఉండాలి. రెండవది, నువ్వు త్యాగపూరితమైన ఆరాధన చేయాలంటే నీలో ఏముండాలంటే కృతజ్ఞత ఉండాలి. ఏముండాలి? కృతజ్ఞత ఉండాలి. అప్పుడు మూడవది, నువ్వు చివరిగా త్యాగముతో దేవునిని ఆరాధించగలవు. ఎవరైతే దేవునిని ప్రేమిస్తారో, ఎవరైతే దేవుడు ఈ వారమంతా నాకు సహాయం చేశాడు, నా రాకపోకల్లో తోడుగా ఉన్నాడు, నా యందు కృప చూపించాడు అనే కృతజ్ఞతాభావం ఉండిద్దో, వాళ్ళని ఎవరు ఆపినా కూడా ఏం చేయరంట? ఆరాధనకి రాకుండా ఎవరు కూడా ఆపలేరు. అంటే దేవుని మీద నీకు ప్రేమ ఉంటే, దేవుని ఎడల నీకు కృతజ్ఞతాభావం ఉంటే, దేవుని కోసం ఏదైనా త్యాగము చేయగల స్వభావము నీలో ఉంటే నిన్ను ఆరాధనకి అవే నడిపిస్తాయి. నువ్వు ఆరాధనకి వెనకపడ్డావు అంటే నీలో ప్రేమ కానీ, త్యాగము కానీ, కృతజ్ఞతాభావం కానీ ఏదో నీలో లోపము ఉన్నది అని మనం గ్రహించాలి. అయితే ఈ 1వ రాజుల గ్రంథం 3వ అధ్యాయంలో మీరు పరిశీలన చేసినప్పుడు 1వ రాజుల గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం నుంచి మనం చదువుకుందాం. 16వ వచనం, తరువాత వేశ్యలైన 2 స్త్రీలు రాజునొద్దకు వచ్చి అతని ముందర నిలిచిరి అని చెప్తున్నాడు. అక్కడ ఉన్న పరిస్థితి ఏమిటి అంటే, సొలొమోను అనే ఒక రాజు ఉన్నాడు. ఎవరంట? ఆయన పేరు సొలొమోన్. ఆ సొలొమోను రాజు దగ్గరికి ఎంతమంది స్త్రీలు వచ్చారంటే 2 స్త్రీలు వచ్చారు. వాళ్ళు ఎలాంటి స్త్రీలు అని గమనించినట్లయితే ఇంగ్లీష్లో చాలా క్రూరమైన పదం వాడతారన్నమాట. వాళ్ళు చాలా పాపము చేసే లేదా వ్యభిచారము చేసే అటువంటి స్త్రీలు. అంటే ఇప్పుడు వీళ్ళు మంచి వాళ్ళనా చెడ్డ వాళ్ళనా? అంటే సమస్యలు ఎప్పుడు మంచోళ్ళకి వస్తాయా? చెడ్డోళ్ళకి రావా? అందరికీ వస్తాయి. అయితే ఇక్కడ ఈ పాపము చేసే స్త్రీలకి కూడా ఏమి వచ్చింది అంటే ఒక సమస్య వచ్చింది. ఆ సమస్య వచ్చినప్పుడు ఆ 2 స్త్రీలు కూడా ఎవరి దగ్గరికి వెళ్ళారంట? అక్కడ ఉన్న రాజు దగ్గరికి వెళ్ళారు. అలాగే ఈరోజు కూడా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, సంఘములో ఏమైనా విభేదాలు వస్తే అక్కడ ఎవరైతే అధికారంగా ఉన్నారో, అక్కడైతే సంఘములో ఎవరైతే నడిపిస్తున్నారో వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళేవారిగా ఉండాలి. అంతేగాని మనము పోట్లాడుకునేవారిగాను, మనము అరుచుకునేవారిగాను గందరగోళమైన పరిస్థితులు ఎన్నడూ కూడా ఉండకూడదు. అయితే ఈ 2 పాపము చేసే స్త్రీలు రాజు దగ్గరికి వెళ్ళి వారి యొక్క బాధను చెప్తున్నారన్నమాట. ఎంతమంది స్త్రీలంట? 2 స్త్రీలు. ఎవరి దగ్గరికి వెళ్ళారంట? రాజు దగ్గరికి. ఆయన పేరేమిటి? సొలొమోను అని చెప్తున్నాం. అయితే 17వ వచనం, అప్పుడు ఒక ఆమె మాట్లాడడం ప్రారంభించింది. వారిలో ఒకటి ఇట్లా మనవి చేసెను, నా ఏలినవాడా చిత్తగించుము అని చెప్తున్నాడు. అంటే పాపము చేసే స్త్రీలైనప్పటికీ కూడా రాజుతో ఎలా మాట్లాడాలో వాళ్ళకి తెలుసు. ఏమంటున్నారంటే, ఎలాగానే వాళ్ళు కొట్టుకోవడంలా, వాళ్ళు అరుచుకోవడంలా, వాళ్ళు పోట్లాడుకోవడంలా ఒక అధికారి దగ్గరికి వెళ్ళినప్పుడు అయ్యా చిత్తగించుము, నా మొర విను అని చెప్తున్నారన్నమాట. నా ఏలినవాడా అని చెప్తున్నాడు. అయితే ఇంకా చరిత్రను చెప్తుంది, నేను ఈ స్త్రీ మా ఇద్దరము కలిసి ఒకే గృహములో ఉంటాం. నేను ఆమె ఎక్కడ ఉంటామంట? ఒకే గృహంలో. అయితే నేను ఒక కుమారుణ్ణి కన్నాను. నేను కన్న 3 రోజుల తర్వాత ఆమె కూడా కుమారుని కనింది. అంటే మా ఇద్దరము పాపము చేసే వాళ్ళమే అయినప్పటికీ కూడా నేను ఒక కుమారుణ్ణి కన్నాను. నాకు పుట్టిన కుమారుడు తర్వాత 3 రోజుల తర్వాత ఆమెకు కూడా ఎవరు పుట్టారంట? కుమారులు పుట్టారు అని ఈమె తెలియజేస్తూ ఉంది. ఎవరికి? రాజుకు తెలియజేస్తూ ఉంది. రాజుకు తెలియజేసిన తర్వాత, అయ్యా ఒకరోజు నేను నా పిల్లవాడికి పాలివ్వాలని చూస్తున్నప్పుడు ఆ పిల్లోడు ఏమైపోయాడంటే చనిపోయాడు. ఏమయ్యాడంట? చనిపోయాడు.
చనిపోయినప్పుడు ఒకవేళ నేను ఆ పిల్లవాడిని తేరి చూచి నిదానించి చూడగా ఈ పిల్లోడు నా పిల్లోడు కాదు అని నాకు అర్థమైంది. అప్పుడు నేను నా పక్కనే ఆమె కూడా పిల్లోడిని కనింది కదా, ఆ పిల్లవాడిని చూసినప్పుడు ఆ పిల్లోడు నా పిల్లోడని నాకు అర్థమయ్యింది అని చెప్తూ ఉన్నారన్నమాట. కాబట్టి ఈ సమస్య అంతా కూడా ఎవరికి వివరించారు? ఈ అమ్మాయి రాజుకి వివరించింది. అయితే రాజుకి ఎవరైతే వివరిస్తున్నారో ఆమె మొట్టమొదటి కుమారుని కలిగిన ఒక స్త్రీగా మనము చూస్తూ ఉంటాం. చూడండి 19వ వచనం చదవండి పురుషులు. నీ దాసినైన నేను నిద్రించుచుండగా వచ్చి నా ప్రక్కలో నుండి నా బిడ్డను తీసుకుని తన కౌగిటిలో పట్టుకుని చచ్చిన తన పిల్లను నా కౌగిటిలో ఉంచెను అని చెప్తున్నాడు. అర్థమవుతుందా మీకు సందర్భం? ఒక తల్లి తన బిడ్డ చచ్చిపోయాడు అనుకుంది. తీరా చూస్తే ఆ బిడ్డ తన బిడ్డ కాదు, అది ఎవరి బిడ్డ అంటే ఆ పక్కన వాళ్ళ బిడ్డ. ఆ పక్కన ఆమె ఏం చేసిందంటే తన బిడ్డ నిద్రలో ఆమె ఆ బిడ్డ మీద పొర్లి ఆ బిడ్డ చనిపోయాడు. చనిపోయిన బిడ్డ నా దగ్గర ఉండడం నాకు మంచిది కాదని ఆమె ఏం చేసిందంటే ఆ పిల్లోని తీసుకొచ్చి ఈ తల్లి దగ్గర పెట్టింది. కానీ ఈ తల్లి తెలివైనది కాబట్టి ఏం చేసిందంటే తేరి చూచుకుంది, అంటే నిదానించి చూచింది. అంటే మీకు ఎప్పుడైనా కూడా పరిస్థితులు గందరగోళ పరిస్థితుల్లో అర్థం కాదు. మనకి ఏదైనా పరిస్థితి అర్థం కావాలంటే ఆ పరిస్థితులను మనం ఎలా చూడాలంట? నిదానించి చూడాలి, అర్థవంతమైన హృదయంతో చూడాలి. అయితే ఈరోజు నేను కూడా మీకేం తెలియజేయాలనుకుంటున్నానంటే, నువ్వు దేవునిని ఆరాధించాలి అంటే సమయము 10 గంటలు అవుతుంది కదా అని గందరగోళంగా వస్తే బాగా ఆరాధించగలవా? లేదా నేను దేవునిని ఆరాధించాలి అని ముందుగానే ప్రిపేర్ అయ్యి ముందుగానే నిదానించి సమయానికి లోపులోనే వచ్చి కూర్చుని ఇప్పుడు బాగా ఆరాధించగలవా? నా ప్రశ్న మీకు అర్థమైందా? ఎప్పుడు నువ్వు బాగా ఆరాధించగలవు? సమయానికి ముందు రాగల. అయితే ప్రియులారా, ఇక్కడ ఈ స్త్రీ కూడా తన బిడ్డ చచ్చిపోయాడని ఎప్పుడు తెలుసుకుందంటే నిదానించి చూసినప్పుడు మాత్రమే తెలుసుకోగలిగింది. అయితే అప్పుడు రాజు అంటున్నాడు, చూడండి రాజు ఏమంటున్నాడంటే 23వ వచనాన్ని మనం చదువుకుందాం. 23 రాజు బ్రతికి ఉన్నది నా బిడ్డ, చచ్చినది నీ బిడ్డ అని ఒకటియు, రెండవది అలాగు కాదు, చచ్చినది నీ బిడ్డ, బ్రతికి ఉన్నది నా బిడ్డ అనియు చెప్పుచున్నది అని చెప్తున్నారు. అంటే ఇద్దరు తల్లులు కూడా చచ్చిన బిడ్డ నాది కాదు అని అంటున్నారు, పుట్టిన బిడ్డ నాదే అని అంటున్నారు. అంటే మీకు ఇక్కడ సమస్య అర్థమైందా? ఎంతమంది బ్రతికి ఉన్నారు ఇప్పుడు పిల్లల్లో? ఒక్కళ్ళే. ఆ బ్రతికి ఉన్న పిల్లోడు ఎవరిది అంటున్నారు? ఇద్దరు వాళ్ళదే అంటున్నారు. ఒకే బిడ్డకి ఇద్దరు తల్లులు జన్మనివ్వగలరా? ఇవ్వలేరు. అంటే వీళ్ళిద్దరిలో ఎవరో ఏం చేస్తున్నారు? అబద్ధం ఆడుతున్నారు. ఎవరో స్వార్థముతో ఉన్నారు, ఎవరో కుళ్ళు కుతంత్రంతో ఉన్నారు, ఎవరో అబద్ధం ఆడుతూ ఉన్నారు అని రాజుకి అర్థమైంది. అయితే రాజు జ్ఞానము కలిగి ఏమన్నాడంటే, ఒక పని చేద్దాం, ఒక బిడ్డ చచ్చిపోయింది కదా, ఆ బిడ్డ మీది కాదంటున్నారు కదా, సరే ఆ బిడ్డ గురించి పక్కన పెడదాం. ఈ మిగిలి ఉన్న బిడ్డను మనం ఏం చేద్దామంటే 2 ముక్కలుగా చేద్దాం. ఏం చేద్దామంట? 2 ముక్కలుగా చేద్దాం. ఒక ముక్క నీకు ఇస్తాను, ఒక ముక్క నీకు ఇస్తానంది. అప్పుడు ఒక తల్లి ఏమందంటే, సరే అలాగే చెయ్యి, కానీ ఆమెకి మాత్రము పూర్తిగా ఇవ్వద్దు అని. నిజమైన తల్లి ఏమందంటే తన కడుపంట, చూడండి అక్కడ ఒక మంచి పదాన్ని వాడుతూ ఉన్నాడన్నమాట. 26వ వచనం, అంతటా బ్రతికి ఉన్న బిడ్డ యొక్క తల్లి తన బిడ్డ విషయమై పేగులు తరుక్కుని పోయినదే. ఏమైందంట? బ్రతికి అంటే పుట్టిన బిడ్డను చచ్చిపోతే ఏ తల్లి ప్రేగులైనా ఏమైపోతాయంట? తరుక్కుపోతూ ఉంటాయి. కాబట్టి ఈ బిడ్డ నాకు రాకపోయినా పర్వాలేదు, బ్రతికి ఉంటే చాలు, ఆమెకే ఇచ్చేయండి అని అనింది. ఇప్పటిదాకా ఏం చేసింది? వాదన చేసింది. ఏమని? ఆ బిడ్డ నాదే, ఆ బిడ్డ నాదే అని.
ప్రాణానికి ముప్పు వచ్చినప్పుడు ఏం చేసింది? ఆ బిడ్డని వదిలేసింది. ఎందుకని? నేను ఒకవేళ వాదించిన తర్వాత రాజు ఏదైతే చెప్తాడో ఆ తీర్పుకి ఏం చేయాల్సిందే అంట? లోబడాల్సిందే. అంటే ఒక్కోసారి సంఘము సేవకుని మాటలకి లోబడదు. కానీ పూర్వము నుంచి మీరు గమనించినప్పుడు సంఘమే కానీ రాజ్యములో జనాలే కానీ సేవకుని మాటలకు ఏమయ్యేవాళ్ళంట? లోబడేవాళ్ళు. నష్టము కలిగినా కూడా లోబడేవాళ్ళు. ఈ తల్లి ఏమనుకుందంటే బిడ్డను పొందడానికి చాలాసేపు ఆర్గ్యూ చేసింది, అంటే వాదన చేసింది. ఎటువంటి వాదన అంట? న్యాయమైన వాదన, అన్యాయమైన వాదన కాదు, న్యాయమైన వాదన చేసింది. ఆ వాదన ఎవరితో చేసిందంట? రాజుతో చేసింది. ఈ బిడ్డ నాదే, ఈ బిడ్డ నాదే అని. ఎప్పుడైతే రాజు ఏమన్నాడంటే ఈ బిడ్డని మనం మొక్కలు చేద్దామన్నాడో, ఈ బిడ్డ నాకు ఇది నాదే, కానీ ఈ బిడ్డ చచ్చిపోతాడంటే ఈ బిడ్డ నువ్వు ఆయనకే ఇచ్చేసే అని చెప్పాడు. అప్పుడు రాజు ఏం చేశాడంటే ఆ బిడ్డను చంపక ఎవరైతే ఆ బిడ్డను వదిలేశారో ఆ బిడ్డకి, ఆ తల్లికి ఆ బిడ్డను ఇచ్చేశారు. అంటే మీకు అర్థమైందా? చాలాసేపు వాదన చేసింది, చచ్చిపోతాడనగానే వదిలేసింది. వదిలేసిన సొలొమోను ఏం చేశాడంట? తిరిగి ఇచ్చాడు. అయితే ఇక్కడ మనము నేర్చుకోవలసింది ఏమైనా ఉన్నది అంటే నేర్పించే ప్రయత్నం చేస్తాను. చూడండి, మీరు గమనించినప్పుడు మీరందరూ కూడా నాకు తెలియజేయాలి. రాజుగారు అటు వెళ్ళిపోండి. ఇప్పుడు మీ అందరికీ కూడా ఒక ప్రశ్న. ఎంతమంది స్త్రీలు ఉన్నారంట? 2 స్త్రీలు. గమనించండి, ఒక స్త్రీ, ఒక స్త్రీ. ఎవరి కోసం కొట్టుకుంటున్నారంట? బిడ్డ కోసం కొట్టుకుంటున్నారు. అంతేనా? ఈ బిడ్డ ఈమె నాదే అంటుంది, ఈమె కూడా నాదే అంటుంది. కానీ ఈ బిడ్డ ఎవరిదో? ఒకళ్ళదే. అయితే ఈ తల్లి ఏం చేసిందంటే వాదన స్టార్ట్ చేసింది. ఈ తల్లి ఏం చేసిందంటే ఆమె కూడా వాదన స్టార్ట్ చేసింది. అంటే ఇక్కడ దాకా ఇద్దరు కూడా పెట్టిన టెస్ట్లో ఏమైపోయారంట? పాస్ అయిపోరు. అప్పుడు రాజు ఏమన్నాడంటే బిడ్డను 2 ముక్కలు చేద్దాం అనుకున్నాడు. ఏమన్నాడంట? 2 ముక్కలు. అప్పుడు ఈ తల్లి ఏమందంట? వదిలేసింది. ఏమైంది? ఈ బిడ్డ సరే సరే అందన్నమాట. అయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ ఇద్దరు బిడ్డల్లో ఈ బిడ్డ ఎవరిది అంటే ఎవరైతే వదిలేశారో ఆ తల్లిదే ఆ బిడ్డని ఎవరికి తీర్మానించారంట? రాజు తీర్మానించారు. ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానంటే ఈ తల్లి ఏమనుకుందంటే బిడ్డ నాకు లేకపోయినా బిడ్డ ఏముంటారు అనుకుందంట? ప్రాణం ఉండిద్ది కదా అని అనుకుంది. కానీ ఈ తల్లి ఏమందో తెలుసా? మీకు ఆ పదాన్ని నేను చూపించలేదు కానీ అక్కడ చెప్తూ ఉన్నాడు చూడండి. మీరు గమనించినప్పుడు 22వ వచనం నుంచి మనం చదువుకుందాం. అంతలో రెండో స్త్రీ, అది కాదు, బ్రతికి ఉన్నది నా బిడ్డే, చచ్చినది దాని బిడ్డ అని చెప్పగా, చచ్చినదే నీ బిడ్డ, బ్రతికి ఉన్నది నా బిడ్డ అనెను. ఈ ప్రకారముగా వారు రాజు సముఖమున మనవి చేయగా, రాజు బ్రతికి ఉన్నది నా బిడ్డ, చచ్చినది నీ బిడ్డ అని ఒకటియో రెండవది ఇలా అలాగూ కాదు చచ్చినది అని చదువుతున్నప్పుడు 24కి వచ్చేద్దాం. గనుక కత్తి తమ్మని ఆజ్ఞ ఇచ్చినాం. ఎవరు? రాజు ఏం చెప్పాడంట? కత్తి తమ్మన్నాడు. కత్తి తమ్మన్న తర్వాత వారు ఒక కత్తి రాజు సన్నిధికి తాగా, రాజు 2 భాగములుగా బ్రతికి ఉండు బిడ్డను చేసి సగము దీనికి సగము దానికి చెరి సగము ఇవ్వవలసిందిగా ఆజ్ఞ ఇచ్చెను. అంతటా బ్రతికి ఉన్న బిడ్డ యొక్క తల్లి పేగులు తరుక్కుపోయాయని చదివాం కదా. అయితే రెండవ స్త్రీ ఏమందంటే కింద చెప్తున్నాడు చూడండి. ఆ రెండవ స్త్రీ, అది నాదైనను దానిదైనను కాకుండా చెరి సగము చేసేసే అన్నాడు. నిజంగా ఇలాంటి మనుషులు మనకు కూడా కనపడుతుంటారు. మనకి పొందనివ్వరు, వాళ్ళు కూడా పొందరు. అన్యాయం అంతా కూడా ఉంచుకుని వాళ్ళ పక్షాన ఏమున్నట్టు వాదిస్తారంట? న్యాయం ఉన్నట్టు వాదిస్తూ ఉంటారు. అయితే దేవునికి ఇచ్చే విషయంలో ఇక్కడ మనం ఈ స్త్రీ దగ్గర మనం ఒకటి నేర్చుకోవాలి. ఏమి నేర్చుకోవాలి అని మనం గమనిస్తూ ఉన్నప్పుడు, చాలా వాదించింది కదా. ఎవరి కోసం? బిడ్డ కోసం. ప్రాణం పోయిద్ది అనేసరికి వచ్చేపాటికి ఆ బిడ్డను ఏం చేసేసిందంట? విడిచిపెట్టింది. అయితే ఇక్కడ మనం కూడా నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే, ప్రతి క్రైస్తవుడు కూడా ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ఆరాధన కోసం
దేవునిని ఆరాధించే విషయంలో దేవునిని అవమానపరుస్తున్నామంటే, దేవుని నామము దూషింపబడుతుంది అంటే మనము ముందుగానే ఏం చేయాలంట? ముందుగానే రావాలి. నిజమైన దేవునిని ఆరాధించే వాళ్ళు ఎప్పుడు కూడా దేవుని నామాన్ని ఏం చేయరంట? దూషించరు. నిజమైన తల్లి ఎప్పుడు తన బిడ్డ ప్రాణాన్ని ఏం చేయాలనుకోదు? తీసివేయాలనుకోదు. అలాగే నిజమైన క్రైస్తవుడు ఎప్పుడూ కూడా దేవుని నామమును ఏం చేయాలనుకోడంట? అవమానపరచాలనుకోడు. ఆ నిజమైన తల్లి బిడ్డ ప్రాణాన్ని ఎందుకు తీయకూడదు అనుకుందంటే, ఆ తల్లిలో ఏముందంటే ప్రేమ ఉన్నది. అలాగే ప్రతి క్రైస్తవులో ఒకవేళ ప్రేమ ఉంటే, ప్రతి క్రైస్తవులో నిజముగా దేవునిని ఆరాధించాలనుకుంటే, ఈ ఆరాధన కోసం దేనినైనా కూడా ఏం చేయాలంట? విడిచిపెట్టుకోవాలి. ఈరోజు మనము దేనిని విడిచిపెట్టడం లేదు అని అనుకుంటే మనం ఎవరిని అవమానపరిచినట్టే? దేవునిని అవమానపరిచినట్లే. అలాగే గమనించినట్లు ఈరోజు మనం చూస్తున్నప్పుడు చాలామంది కూడా ఈ ఆరాధనను ఎందుకు వదిలేస్తున్నారంటే డబ్బు కోసం వదిలేస్తున్నారు. దేనికోసం అంట? డబ్బు కోసం. ఈరోజు మీరు గమనించండి, ఈ ఇద్దరు స్త్రీలు బాబు కోసం ఎలా కట్టుకున్నారో ప్రతి క్రైస్తవుడే కానీ ప్రతి మనిషే కానీ దేనికోసం కొట్టుమిట్లాడుతున్నాడంట? ఈ డబ్బు కోసం. ఈ డబ్బు కోసం కొట్టుమిట్టులాడి దేనిని వదిలేస్తున్నాడంట? ఈ ఆరాధనను వదిలేస్తున్నాడు. ఈరోజు ఆరాధనను వదిలేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ స్త్రీలాగా ఉంటారంటే, రెండవ స్త్రీ కనపడుతుంది కదా, అబద్ధికురాలు. రెండోది పాపము చేసే స్త్రీ, అన్యాయమైన వాదన చేసే స్త్రీ. ఈరోజు నువ్వు ఎట్టి పరిస్థితుల్లో అయినా ఆరాధనను ఈ డబ్బు కోసం వదిలేస్తే నీ వంటి పాపాత్ముడు ఈ లోకంలో ఎవరు కూడా లేడు. అయితే మరి ఈ డబ్బు మనకు అవసరం కాదా అంటే, ఈ డబ్బు మనకు అవసరమే. దేనికి అవసరమో? మన జీవనానికి అవసరమే. మన యొక్క ఆర్థిక పరిస్థితులు బాగుండాలంటే ఈ డబ్బు అవసరమే. మన జీవితంలో సౌకర్యాలు కావాలంటే ఆ డబ్బు అవసరమే. కానీ ఒకవేళ ఆరాధనకి దూరము చేస్తే ఈ డబ్బును మనం ఏం చేయాలంట? వద్దని అనుకోవాలి. అంటే నిన్ను ఆరాధనకి ఏది దూరము చేసినా, అది ఉద్యోగమైనా, అది దూరాభారమైనా, అది ఎటువంటి అనారోగ్యమైనా, ఎటువంటి పని అయినా, ఎటువంటి లాభమైనా, ఎటువంటి దేనినైనా కూడా నువ్వేం చేయాలంట? వద్దని వదిలేయాలి. ఎప్పుడైతే వద్దని అవి వదిలేసావంటే ఖచ్చితంగా ఒక్కోసారి ఆదివారము పనికి వెళ్తే 1000 రూపాయలు వస్తాయి. నువ్వు వద్దని వదిలేసి దేవుని ఆరాధనకి రా. ఈ స్త్రీ కూడా పిల్లోని ఏం చేసింది? వద్దని వదిలేసింది. కానీ రాజు ఏం చేశాడు? తిరిగి ఇచ్చాడు. అలాగే ఈ ఆరాధన కోసము ఈ డబ్బు వద్దనుకునిరా, నీ పనులు వద్దనుకునిరా, నీ సమయాన్ని కేటాయించు. అప్పుడు దేవుడు మరలా వాటిని నీకేం చేస్తాడంట? తిరిగి ఇస్తాడు. ఒకవేళ అలాగ కాకుండా రెండవ స్త్రీలాగా ఆరాధనకి కాసేపు ఆగి వెళ్దాంలే, పాటలు అయ్యాక వెళ్దాంలే, వాక్యం అయ్యాక వెళ్దాంలే, అప్పుడప్పుడు సెలవులు పెడదాంలే, నాకు ఈ కష్టం వచ్చింది, నాకు ఈ నష్టం వచ్చిందని ఈ ఆరాధనను వదిలావంటే దేవుడు నీకేది కూడా ఇవ్వడు. నువ్వు దేనికోసం ఆరాధన విడిచిపెట్టు? ఈ డబ్బు కోసమే కదా, నీ పనుల కోసమే కదా. ఆ పనులను కూడా దేవుడు ఏం చేస్తాడంట? తీసివేస్తాడు. అయితే ఇప్పుడు నేను అడిగే ప్రశ్న ఏంటంటే, ఒక్కోసారి పట్టుకోవడం మంచిదా, వదిలేయడం మంచిదా? ఆరాధన కోసం నువ్వు ఏదైనా వదిలేయడం మంచిదా, పట్టుకోవడం మంచిదా? వదిలేయడం మంచిది. ఆరాధనను పట్టుకోవడం మంచిదా, ఆరాధనను వదిలేయడం మంచిదా? అర్థం కాలేదా? ఆరాధన పట్టుకోవడం. ప్రియులారా, మీ జీవితంలో ఆరాధన అనే కార్యక్రమం అంటే అది ఆషామాష విషయం అయితే కానే కాదు. ఆరాధనకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీరందరూ కూడా దేవుని కోసం కొన్ని త్యాగము ఖచ్చితంగా చేసి ఇక్కడికి రావాలి. మీరు ఏవైతే త్యాగము చేసి వచ్చారో వాటన్నిటిని దేవుడు మరలా ఇచ్చేవాడిగా ఉంటాడని దేవుడు వాక్యం అయితే తెలియజేస్తూ ఉంది. అయితే ఇక్కడ మనం చదివినట్లయితే అబద్ధికురాలు, పనికి మాలిన ఆమె ఏం చేసిందంటే, ఆ యొక్క అబద్ధం ఆడడం ద్వారా రాజు శిక్షకు ఏమైందంటే గురి అయినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అయితే ఇంకొక విషయాన్ని మనము ధ్యానించడానికి ముందుకు వెళ్దాం. చూడండి, 1వ రాజుల గ్రంథము 21వ అధ్యాయం
ఒకటో రాజుల గ్రంథము 21వ అధ్యాయం. 21వ అధ్యాయంలో ఇక్కడ ఒక సందర్భం ఉంది. ఏంటి ఆ సందర్భము అంటే, ఒక రాజు ఉన్నాడు. ఈ రాజు ఎలాంటి వాడంటే దౌర్జన్యం చేసేవాడు. ఈ రాజు ఎలాంటి వాడంటే చాలా దుర్మార్గుడు. ఈ రాజు ఎలాంటి వాడు అంటే, పనికి మాలిన రాజుల్లో ఎవరైనా ఉన్నాడంటే ఈ రాజే ప్రప్రథమైన రాజు అని బైబిల్ అయితే చెప్తుంది. ఈ రాజు ఏం చేశాడంటే, తన కంటికి ఒకటి అందంగా కనపడింది. ఏంటో తెలుసా? ఒక తోట కనపడింది. ఆ తోట కనపడినప్పుడు ఆ తోట యజమానిని పిలిచాడు. ఆహాబ్ అనే రాజు ఒక తోటను చూసినప్పుడు ఆ తోట అతనికి ఎలా కనపడిందంట? అందంగా కనపడింది. అందంగా కనబడినప్పుడు ఈ తోట ఎవరిది అని పరిశీలన చేసినప్పుడు ఆ తోట ఎవరిదని తెలిసిందంటే నాబోతుది అని తెలిసింది. అప్పుడు నాబోతుని పిలిపించాడు. నాబోతు, నీ తోట చాలా బాగుంది. ఈ తోటలో నేనేం చేస్తానంటే కూరగాయల తోట వేస్తా. ఆ కూరగాయల తోటకి వేయడానికి నాకు నీ ద్రాక్ష తోటను ఇమ్మంటున్నాడు. అసలు ఆ తోట ఎవరిది? నాబోతుది. ఎవరు అడుగుతున్నారు? ఆహాబు అడుగుతున్నాడు. ఇక్కడ మీకు ఇశ్రాయేలు చరిత్రను మీరు గమనించినప్పుడు ఆహాబుని ఎందుకు దేవుడు పనికిమాలిన వాడా అని అన్నాడంటే, ఇశ్రాయేలులకు దేవుడు నియమించింది ఏంటంటే, నీ పొరుగువానిది దేనినైనను, అది గాడిదైనను, దాన్ని నువ్వేం చేయకూడదంట? ఆశించకూడదు. ఈరోజు ఎప్పుడైతే నువ్వు పొరుగువాని దేని మీద ఆశపడుతున్నావో అప్పుడు నువ్వు చెడ్డవాడు అయిపోతావు. ఇప్పుడు ఆహాబు మంచోడా చెడ్డోడా? చెడ్డోడే. చెడ్డోడు కాబట్టి ఎవరి తోటను ఆశించాడంట? నాబోతు తోటను ఆశించాడు. అప్పుడు నాబోతు ఏమంటున్నాడో చూడండి, 3వ వచనం. అందుకు నాబోతు, నా పిత్రాజీతము నీకు ఇచ్చుటకు నాకు ఏమాత్రమును వల్లపడదని చెప్పగా, అయ్యా నువ్వు రాజువే, కానీ నీ కోరిక ప్రకారంగా నా తోట ఇవ్వడానికి నాకు ఇష్టమే లేదు అని అన్నాడు. లేదు అనగానే ఈ రాజు ఏం చేశాడంటే అలిగాడు. ఈరోజు చాలామంది కూడా అలుగుతూ ఉంటారు. అలాగే ఈ రాజు అలిగి మూతు ముడుచుకున్నాడు అంటారు కదా, మూతు ముడుచుకుని కూర్చున్నాడు. భార్య వచ్చింది, ఏంటి అలా ఉన్నావు అని అన్నది. ఏమీ లేదు, నా ఎదురుగా తోట చూసినప్పుడు నాకు చాలా బాగా నచ్చింది అని అంటాడు. ఈరోజు మనము కూడా ఆరాధనకు వస్తున్నప్పుడు అనేకమైన పనులు మనకు బాగా ఇష్టపడతాం. ఆ ఇష్టపడ్డాం కదా అని ప్రతి దానిలోకి నువ్వు దూరావనుకో, దేనిని విడిచిపెట్టి, అప్పుడు నువ్వేమవుతావు తెలుసా? ఏమవుతావు? నువ్వే చెప్పండి. చెడ్డవాళ్ళమవుతావు. ఎప్పుడైనా కూడా ఈ ఆరాధన కార్యక్రమానికి కేటాయించాల్సిన సమయాన్ని, ఈ ఆరాధన కార్యక్రమానికి కేటాయించాల్సిన మనసును నువ్వేం చేయాలంట? సిద్ధపరుచుకోవాలి. ఈరోజు మీరు గమనించినప్పుడు మీ ఇంట్లో ఒక పెళ్లి చేయాలనుకున్నాం అనుకోండి, రేపు పెళ్ళి అనుకోండి, ఈరోజు అప్పులు అడగడం ప్రారంభిస్తావా? ఎప్పుడు అడుగుతావు అప్పు? ఒక నెల ముందే అడుగుతావు. అలాగే నువ్వు ఆరాధన చేయడానికి నువ్వు ఎలా రావాలంటే ఇంటి దగ్గర నుంచే అన్నీ సిద్ధపరుచుకుని రావాలి. నీ హృదయాన్ని కూడా సిద్ధపరుచుకోవాలి. నువ్వు సిద్ధపరుచుకుని నిదానించి రావాలి. అదరాబదరాగా రావడం కాదు, నిదానించి వచ్చి నీకు కేటాయించిన స్థానంలో ఎంతో క్రమముగా కూర్చుని దేవునిని ఏం చేయాలంట? ఆరాధన. నువ్వు ఒకవేళ అదరాబదరా వచ్చి ఆ చేసే ఆరాధన అది ఎవరికి చెల్లదు? దేవునికి చెల్లదు. కాబట్టి ప్రియులారా, ఒకవేళ ఆరాధించడానికి అదరాబదరా పరుగు ఊరుకు నువ్వు వచ్చి ఇక్కడికి వచ్చి నిద్రపోతే, నిద్ర ఎప్పుడు కూడా నేను నిద్రపోతున్నా అని మనసు మనకు అనిపించదు. ఏమనిపించిద్దో తెలుసా? కాసేపు కళ్ళు మూసుకుందాం, కళ్ళు మండుతున్నాయో అని అనుకుంటాం. నిద్రపోయే వాళ్ళు ఎవరు కూడా పాపం నిద్రపోవాలని నిద్రపోరు. కొంచెం కళ్ళును మండుతున్నాయని మూసుకుంటారు, లేదా మెల్ల ఆగుతుంది కొంచెం ఆనుకుందాం అని అనుకుంటారు. ఎప్పుడైతే కళ్ళు మూసుకొని తల ఉంచుతాం, మెల్లమెల్లగా నా మాటలో 80% వినపడిద్ది. కాసేపు 100% వినపడాల్సినవి ఎంతసేపు వినపడతాయి? కొద్దిగా సేపు అయిన తర్వాత 50% వినపడింది. కొద్దిగా సేపు అయ్యేదాకా అసలు నా మాట వినపడదు. అంటే నేను మాట్లాడుతూనే ఉంటా, కానీ నీకు వినపడదు. ఎందుకని? నువ్వు కళ్ళు మంటని పడుకున్నావు కదా, నైట్ డ్యూటీ చేసి వచ్చావో, పగలు డ్యూటీ చేసి వచ్చావో, అదరా వచ్చావు కదా. ఈ ఆరాధనకి నువ్వు ఎలా రాలా? ప్రిపేర్డ్గా రాలా కదా. ప్రిపేర్డ్గా రాకపోతే నీ కళ్ళు ఖచ్చితంగా ఏమవుతాయంట? మూతపడతాయి. ఆ మూత ఏం చేసిద్దో తెలుసా? ఈ త్యాగపూరితమైన ఆరాధనకు నిన్ను దూరం చేసి, నిజమైన ఆరాధనకు నిన్ను ఏం చేసిద్దంట? దూరం చేసిద్ది. అయితే ఇప్పుడు మళ్ళీ ఆహాబు దగ్గరికి వచ్చేద్దాం. ఈ ఆహాబు చేసిన చెడ్డ పని ఏమిటంటే పొరుగువానిది ఆశించాడు.
ఆశించిన తరువాత యెజ్బేల్ వచ్చింది, తన భార్య. భర్తే దుర్మార్గుడు అంటే భార్యకు మించి భర్త, భర్తకు మించి భార్య, ఇద్దరు పోటాపోటీ దుర్మార్గులు. ఎందుకు అలా మొహం పెట్టావు, నువ్వు అలా ఏం పెట్టబాక, నేను చూసుకుంటా అంటారు. ఈరోజు గొడవలు కూడా చూడండి, ఒక్కోసారి ఇంట్లో ఒకళ్ళు ఉంటారు గయ్యాళ్ళు, వాళ్ళకి ఒకళ్ళే అనుకుంటే కొన్ని కుటుంబాలు అందరూ గొడవకు దిగేవాళ్ళే. గొడవకు దిగారంటే ఇంక నోరు చేతులు అన్నీ వాడుతూనే ఉంటారు. పోనీ ఎవరైనా ఆపుతారా? ఆపేవాళ్ళే ఉండరు ఆ ఇంట్లో. అలాగే ఇక్కడ సమస్య ఏంటంటే ఆహాబు తక్కువోడు కాదు, తన భార్య కూడా తక్కువది కాదు. ఇద్దరు వెళ్ళారు, ఒక వేటాడారు. ఎవరిని? నాబోతుని. ఏం చేశారో తెలుసా? నాబోతు ఇతర వ్యక్తులకు ఏం చేశారంటే లెటర్ రాసేశారు. ఏమని? నాబోతు అని ఒక వ్యక్తి వచ్చాడు, రాజు మాట వినల, రాజుని ఏం చేశాడంట? అవమానించాడు. రాజుని ఏం చేశాడంట? దూషించాడు అని లెటర్లు రాసి అతన్ని తీసుకువచ్చి రాళ్లతో కొట్టి చంపేశారు. నాబోతు రాజుకు ఎదురు మాట్లాడినట్లుగా 2 అబద్ధ సాక్ష్యాలు కూడా పుట్టించారు. చూడండి అక్కడ చెప్తూ ఉన్నాడు 21వ వచనాన్ని, 13వ వచనాన్ని చూడండి. ముందుగా 12వ వచనం నుంచి చదువుతున్నట్టు, ఎట్లనగా వారు ఉపవాస దినము చాటించి నాబోతు జనుల ఎదుట నిలవబెట్టిరి. నాబోతు పొలం ఇవ్వలేదు కదా, ఇదంతా జనాలకి చెప్పలా. ఏం చెప్పారో తెలుసా? కింద చెప్తున్నాడు చూడండి 13వ వచనం. అప్పుడు పనికి మాలిన 2 మనుషులు, ఎంతమంది మనుషులు అంట? పనికి మాలిన 2 మనుషులు సమాజంలో ప్రవేశించి అతని ఎదుట కూర్చుండి, నాబోతు దేవునిని రాజును దూషించినని జనుల సమక్షమున నాబోతు మీద సాక్ష్యము పలకగా. అంటే నాబోతు ఆహాబు మాట్లాడుకున్నప్పుడు ఎవరు ఉన్నారో లేదో మనకి తెలియదు, కానీ వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నది వీళ్ళు కథ ఎలా తిప్పేశారంట? మొత్తం తిప్పేసి 2 సాక్షులను పెట్టారు. ఆ 2 సాక్షుల్ని దేవుడు ఏమంటున్నాడంట? అప్పుడు పనికి మాలిన 2 మనుషులు అబద్ధం ఆడడానికి ఎంతమంది వచ్చారంట? ఆ 2 వచ్చి ఏం చెప్పారో తెలుసా? దేవునిని రాజుని దూషించాడంట. కాబట్టి నాబోతు దూషించాడా? దూషించాల. కానీ పనికి మాలిన 2 అబద్ధం చెప్పడం వల్ల నాబోతుని ఏం చేశారంటే రాళ్లతో కొట్టి చంపేశారు. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అనేది మనం గమనించినట్లయితే, మీరు ఆహాబు ద్రాక్ష తోటని అడిగాడు కదా, ఎవరిని అడిగాడు? నాబోతుని అడిగాడు. ఎప్పుడు వినేవాళ్ళే, ఎప్పుడు చెప్పేవాళ్ళే చెప్తున్నారు, మిగతా వాళ్ళు ఎవ్వరూ చెప్పట్లా. చక్కగా నిద్రపోతున్నారా? అది మీకు మంచిది కాదు, మీకు మంచిది కాదు. అది అందరూ వినడానికి ఇటు చూడండి. నాబోతుని చంపేశాడు. ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ నాబోతు తెలివైనోడు అంటారా, తెలివి తక్కువోడు అంటారా? చేతులు ఎత్తుదాం పోనే, వినకపోయినా చేతులు ఎత్తుతారు. చేతులు ఎత్తగానే ఈ చేతులు ఎత్తారు. ప్రశ్న కూడా వేయలా నేను. ఇంకా చేతులు ఎందుకు ఎత్తాలో ప్రశ్న వేసాక కదా మీరు చేతులు ఎత్తాలా. నాబోతు తెలివైనోడు అనేవాళ్ళు చేతులు ఎత్తండి. నాబోతు తన ఆస్తిని ఇవ్వనన్నాడు, తెలివైనోడు అని అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఒక 3-4 ఎత్తారు. తెలివి తక్కువోడు అనేవాళ్ళు చేతులు ఎత్తండి. కొంతమంది దేనికి ఎత్తట్లా తెలివిగా, మేము తెలివైన వాళ్ళం కాదు అందుకే చేయెత్తట్లా అని చేతులు ఎత్తండి. ఇప్పుడు దానికి కూడా ఎత్తరా? దేనికైనా ఒకటి ఎత్తాలి కదా అంటే మీరు వినట్లా. ఇక నేనేం చెప్తున్నానంటే, నాబోతు రాజు కోరుకున్నప్పుడు ద్రాక్ష త్రోట ఇచ్చేస్తే ఏం కాపాడుకునేవాడు? అంతేనా? ఇవ్వలేదు కాబట్టి ఏం కోల్పోయాడు? అలాగే దేవుడు నీ నుంచి కొన్ని కోరుకుంటున్నాడు. దేవుడు కోరుకున్నది నువ్వు ఇవ్వకపోతే నువ్వేం కోల్పోతావంటే నీ ప్రాణాన్ని కోల్పోతావు అని ఇక్కడ నువ్వు నేర్చుకోవాలి. చాలామంది ఏమనుకుంటారంటే చాలా మూర్ఖంగా ఇది నాదే, ఇది నాదే, ఇది నాదే అని అనుకుని ఎవరికి ఇవ్వడానికి ఇష్టపడరు. ఇవ్వడానికి ఎప్పుడైతే ఇష్టపడమో మన ప్రాణాలే కోల్పోతాం నాబాతులాగా. ఈరోజు మీరు గమనించండి, అబ్రహాము గురించి పోయిన వారం చెప్పుకున్నాం కదా, ఈ కల్దీల ఊరు నాదే నాదే నాదే, నేను ఇది వదలను అని అనుకుంటే అబ్రహాం జీవితం ఏమైపోయేది? నాశనం అయిపోయేది. ఎప్పుడైతే మనం ఒక్కోసారి రన్నింగ్లో మనం ఏం చేయాలంటే, మనకి లాభం వచ్చేదైనప్పటికీ కూడా అది మన నాశనాన్ని కోరుకుంటే, అది మనకి ఎంతో గొప్పదైనా కూడా మన నాశనాన్ని కోరుకుంటే దాన్ని మనం ఏం చేయాలంట?
విడిచిపెట్టాలి. ఈరోజు మీరు గమనించినప్పుడు మేము హాస్పిటల్లో పనిచేసినప్పుడు కొంతమంది పేషెంట్లు వస్తారు. ఎవరు వస్తారు? పేషెంట్లు. ఇవి బాగా అర్థమవుతాయి. అందుకే అందరు కథలు చెప్తున్నారు వాక్యం చెప్పడం మానేసి. వచ్చి ఏం చెప్తున్నారంటే లివర్ సమస్య ఉంది. లివర్ అంటే ఇక్కడ ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుందా? ఇక్కడ ఉంటుంది. లివర్ అంటే ఇక్కడ ఉంటుంది. ఈ లివర్ ఎందుకు పాడైపోయింది అంటే బాగా తాగి 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 పాడైపోయింది. ఈ లివరు చాలా ఖరీదైనది. ఈ బాడీ అవయవాల్లో ఏదైనా ఖరీదైన వస్తువు ఉందంటే ఈ లివరే. ఈ లివరు తాగి తాగి పాడైపోయాక డాక్టర్ దగ్గరికి వచ్చాడు. డాక్టర్ ఏమన్నాడంటే, బాబు నువ్వు చాలా తాగేశావు, నీ లివర్ పాడైపోయింది అని చెప్పాడు. అయితే ఇతను ఏం చేశాడంటే, డాక్టర్ భయపెట్టాడు కాబట్టి నెల తాగడం మానేశాడు. 2వ నెల మామూలేగా. మామూలే అంటే మీకు తెలుసా? మామూలే అంటే ఏంటో? మామూలు అంటే ఏంటి? తాగడం మొదలు పెట్టగా కొన్ని రోజులకి ఆ లివర్ని ఏం చేయాల్సి వచ్చిందంటే తీసేయాల్సిన పరిస్థితి. లివర్ తీసేస్తే మనిషి ప్రాణమే పోయింది, చనిపోతాం. గుండె ఎంత ప్రముఖమైన ఐటమో లివర్ కూడా అంత ప్రముఖమైన. ఒకవేళ డాక్టర్ చెప్పినప్పుడు మందు తాగడం మానేస్తే ప్రాణాన్ని ఏం చేసేవాడు? కాపాడుకునేవాడు. అంటే ఎక్కడైనా మనకి మేలు జరిగిద్ది అని కొన్ని సూచనలు వస్తే ఖచ్చితంగా దానిని మనం ఏం చేయాలంట? పాటించాలి. ఏం చేయాలంట? పాటించాలి. మనలో ఉన్న చెడు గుణాలను ఏం చేయాలంట? విడిచిపెట్టాలి. ఈరోజు అలాగే నువ్వు ఆరాధనలకు వచ్చేపాటికి నువ్వేం చేయాలంటే దేవుడు నిన్ను ఎలా కోరుకున్నాడో అలా జీవిస్తూ కొన్నిటిని విడిచిపెట్టాలి, కొన్నిటిని పట్టుకోవాలి. కానీ నువ్వు ఏది పట్టుకుంటున్నావో ఏది వదిలేస్తున్నావో బాగా గుర్తుపెట్టుకో. ఒకవేళ నువ్వు బాగా గుర్తుపెట్టుకుంటే మంచి వాటిని నువ్వు పట్టుకునే ప్రాణాన్ని కాపాడుకుంటావు. కాబట్టి ప్రియులారా, అందుకే మీ జీవితంలో ఏది నీది కాదు. మళ్ళీ గొప్ప గొప్ప పాటలు పాడతాం, ఏది నీది కాదు, ఏది నీతో రాదంటాం. కానీ కుర్చీలు కూడా వదలం, ఫ్యాన్ తిరిగే దగ్గరే కూర్చుంటాం. ఈ ఫ్యాన్ ఆగిపోతే నా పరిస్థితి ఏంటి? అలా కాదు, ఎక్కడ స్థానం క్రమంగా ఉంటే అక్కడే కూర్చుంటాను అని అనుకుంటామా మనం? నిజం చెప్పండి, అనుకోమా? కాబట్టి ప్రియులారా, ఈ జీవితంలో ఏది నీది కాదు, ఏది నీది కాదని నువ్వు అర్థం చేసుకుని దేవునిని ఆరాధించడం ఏం చేయాలంట? ప్రారంభించాలి. ఎప్పుడైతే మనము దేవుని కోసం విడిచిపెట్టి దేవునిని ఆరాధిస్తామో అప్పుడు దేవుడు ఆనందిస్తాడు. అందుకే చూడండి, లూకాసు వార్త 9వ అధ్యాయంలో ఆయన ఒక విషయాన్ని చెప్తూ ఉన్నాడు. లూకాసు వార్త 9వ అధ్యాయము 24వ వచనాన్ని మనం పరిశీలన చేద్దాం. తన ప్రాణమును రక్షించుకోరువాడు దానిని పోగొట్టుకొనును, నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టువాడు దానిని రక్షించుకొనును. అయితే ఇక్కడ నేను ఒక చిన్న కరెక్షన్ చేస్తా అనుకోండి. ప్రాణము బదులు డబ్బు పెడదాం. ఏం పెడదామండి? డబ్బు పెడదాం. నాతో పాటు చదవండి. తన డబ్బు రక్షించుకొనగోరు వాడు ఎవరు వినపడలేదు అనుకుంటా. నేను చెప్పింది మీకు అర్థం కాలేదా? అక్కడ ప్రాణం తీసేద్దాం, డబ్బు పెట్టుకుందాం. తన డబ్బు ఎవడైతే కాపాడుకోవాలనుకుంటాడో దానిని ఏమవుతాడంట? పోగొట్టుకుంటాడు. అంతేనా? ఎవరైతే పనులను కాపాడుకోవాలనుకుని ప్రార్థనలు వదిలేసుకుంటారో ఏం పోగొట్టుకుంటారంట? ఏంటో అందరు ఇలాగ అంటున్నారు కానీ పదం చెప్పట్లా. ఏదో ఒకటి ఇలా అంటే పోయిద్ది ఆయన అని అనుకుంటున్నారు కదా. ఇప్పుడు డబ్బు కోసం నువ్వు ఆరాధన వదిలేసావు అనుకో, నీ దగ్గర డబ్బు తీసేస్తా అంటున్నాడు. డబ్బు కోసం పని కోసం ఆరాధన వదిలేస్తానంటే పని తీసేస్తా అంటున్నాడు. కానీ అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంట? తన ప్రాణమును ఎవరైతే కాపాడుకోవాలనుకుంటారో ప్రాణాన్ని ఏం చేస్తారంట? పోగొట్టుకున్నారు. కానీ తన ప్రాణాన్ని దేవుని కోసం ఎవరైతే ఉపయోగిస్తారో తన ప్రాణాన్ని ఏం చేస్తారంట? రక్షించుకుంటారు. అలాగే ప్రియులారా, మీ జీవితంలో మీ దగ్గర ఉన్న డబ్బునే కానీ, మీ దగ్గర ఉన్న సమయాన్నే కానీ, మీకున్న జ్ఞానాన్నే కానీ, మీకున్న బలాన్నే కానీ మీరు దేవుని కోసం ఉపయోగించాలి. ఎప్పుడైతే ఉపయోగిస్తారో వాటిని మీరేం చేయగలరంట? పొందుకోగలరు. మీరు ఇక్కడ ఒక చిన్న విషయం మీరు నేర్చుకోవాలి. మీకు అనేక మార్లు నేను చెప్పాను. కాలేబు అనే ఒక వ్యక్తి తన వయసు 40 ఏళ్ళు అన్నప్పుడు ప్రయాణం ప్రారంభించాడు. ప్రారంభించిన తర్వాత ప్రయాణం ఎన్ని సంవత్సరాలంట? 40 సంవత్సరాలు. అప్పుడు ఆయన వయసు ఎలా ఉందంటే తన యొక్క ఎముకలే కానీ, తన వస్త్రాలే కానీ, తన చెప్పులే కానీ ఏమీ కూడా పాడైపోలేదంట. ఎందుకు పాడైపోలా
అంటే కాల్షియం ట్యాబ్లెట్లు వేసుకుంటున్నాడు అని అంటారా మీరు? ఎందుకు పాడవలేదంటే దేవుని పనిలో ఆయన నిమగ్నమయ్యారు. అలాగే మీ జీవితంలో మీరు బాగుండాలంటే మీకు ఇచ్చిన ప్రతీదీ కూడా ఎవరికి కేటాయించాలంట? మీకు ఇచ్చిన బలాన్ని, మీకు ఇచ్చిన జ్ఞానాన్ని, మీకు ఇచ్చిన ఉద్యోగాన్ని, మీకు ఇచ్చిన ధనాన్ని దేనికోసం ఉపయోగించాలంట? దేవుని కోసం. ఒకవేళ దానిని దేవుని కోసం ఉపయోగించుకోకుండా దాచుకుంటే పిల్లలు పుడతాయి అనుకుంటారేమో. పిల్లలేమి పుట్టకపోగా అదే నిన్ను ఏం చేసిద్దంట? నాశనము చేసిద్ది అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, చాలామంది ఏమనుకుంటారంటే నాకు ఆరోగ్యం బాగాలేదయ్యా ప్రార్థన చేయ అంటారు. ఏ రోజు కూడా చర్చిలో పనిచేసిన దాఖలాలే ఉండవు. కానీ ఏమడుగుతాం మనం? ఆరోగ్యం బాగా. ఆరోగ్యం ఎప్పుడు బాగుండిద్ది అని చెప్తున్నాడు? ఆయన పని చేసినప్పుడు. నువ్వు ఎప్పుడూ పని చేయనప్పుడు నీ ఆరోగ్యాన్ని ఆయన ఎలా సరి చేస్తాడు? మనం అందరం విఐపీలం కదా. ఏంటి విఐపీ అంటే ఏంటి? వెరీ ఇంపార్టెంట్ పర్సన్గా మనం ఎవ్వరి మాట వినం. మనం ఎక్కడ కూర్చోవాలనుకుంటే అక్కడే కూర్చుంటాం, ఏ కుర్చీలో ఉండాలనుకుంటే ఆ కుర్చీలో ఉంటాం, ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడే వస్తాం. ఎంత నిద్ర లేపినా కూడా నిద్రలో ఇంచి లేగం. ఏమైనా అన్నామంటే ఆహా బలిగినట్టు అలుగుతాం. అంతేనా? ఉన్నది ఉన్నట్టు ఒకవేళ చెప్పామంటే అలిగి మళ్ళీ ఏం చేయాలనుకుంటారు? నాబోతుని చంపినట్టు సేవకుని కూడా ఇబ్బందులు పెట్టాలనుకుంటారు. అలాంటి వాళ్ళు లేరా? ఉంటారు. మనలో లేరేమో, ఖచ్చితంగా ఉంటారు. అయితే ప్రియులారా, మీ జీవితంలో ఎప్పుడైనా దేవుని వాక్యమును బట్టి ఏదైనా కోల్పోతే దేవుడు మరలా మీకు అది ఇస్తాడని మీరు నేర్చుకోండి. అంటే ఎందుకు ఈ విషయాన్ని ఈరోజు నేను చెప్తున్నానంటే, రేపు శుక్రవారం ప్రార్థన ఏంటంట? అక్టోబర్ 11 ప్రార్థన. ఇప్పుడు అంటారు కొంతమంది, అక్క నాకు పని లేదక్క, అబ్బా మా పని ఎంత టెన్షన్ అంటే అక్క అని చెప్తారు. ఎవరు అడిగారు ఇవన్నీ? ఏం అడిగాం మీకు? ప్రార్థనకు వస్తావా రావా? నువ్వు చెప్పేవన్నీ ఏంటి? టెన్షన్ చెప్తావు, ఇంట్లో పని చెప్తావు. కొంచెం పెద్ద వయసు వాళ్ళు ఏమంటారు? మాకు ఆటో కట్టుకోవడం రాలేదంటారు. ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. కానీ దేవుని వాక్యమును వినాలని నువ్వు అనుకుంటే, దేవుని నువ్వు ఆరాధించాలనుకుంటే నువ్వు ఎక్కడ కనపడాలి ఆ రోజు? అంటే శైలేజ అక్క మీద అనిల్కి ప్రేమ అండి, ప్రతి నెల కూడా 11వ తారీఖు ప్రార్థన పెట్టి భోజనం పెడుతుంది, అందుకే పిలుస్తున్నాడు అనుకుంటున్నారా? ప్రతి ఒక్కళ్ళు కూడా దేవునిని ఆరాధించే విషయంలో ఖచ్చితంగా దేనినైనా వదులుకోవాలి. చూడండి, సామెతల గ్రంథం 13వ అధ్యాయం. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 7వ వచనాన్ని నేను చదువుతాను. ధనవంతులమని చెప్పుకొని లేమిడి గలవారు కలరు, దరిద్రులమని చెప్పుకొనుచు బహుధనము గలవారు కలరు. ప్రియులారా, నువ్వు దేవుని కోసము ధనాన్ని విడిచిపెట్టి దేవుణ్ణి వెంబడించు, దారిద్ర్యం నీ దగ్గరికి రాదు. కానీ ఈ లోకంలో చాలామంది ఏంటంటే దరిద్రులు ధనవంతులుగా చెప్తున్నారు, ధనవంతులు దరిద్రులుగా పిలువబడుతున్నారు. ఒక వ్యక్తి ఎప్పుడు ధనవంతుడు అవుతాడంటే దేవునిని నిజముగా నువ్వు ఆరాధించినావు. చాలామందికి ఆరాధన అంటే ఏమనుకుంటున్నారంటే ఒక టీవీ షో అనుకుంటున్నారేమో, ఎప్పుడైనా పెట్టుకుని చూడొచ్చని. అలాంటిది కాదు. ఆరాధన అనేది మొదటి నుంచి చివరి దాకా త్యాగపూరితమైనది. అంటే నువ్వు ఆరాధించాలంటే దేవుని కోసం కొన్ని ఏం చేయాలంట? వదులుకోవాలి. అది ఫ్యాన్ అవ్వచ్చు, అది కుర్చీ అవ్వచ్చు, అది పని అవ్వచ్చు, అది ఇల్లు అవ్వచ్చు, అది నీ బిడ్డలు అవ్వచ్చు, అది నీ వ్యాపారం అవ్వచ్చు, అది ఏదైనా అవ్వచ్చు. కానీ ఈరోజు చాలామంది దేనిని వదులుకుంటున్నారంటే దేవునినే వదులుకుంటున్నారు. కానీ మనం ఏం చేస్తున్నామంటే సమయం అనక బాగా సంపాదిస్తున్నాం. కానీ నువ్వు కష్టపడితే సంపాదన వచ్చిద్దేమో, కానీ ఆశీర్వాదాలు రావాలి అంటే నీ కష్టం ఎక్కడ ఉండాలంటే దేవుని యొక్క సన్నిధానంలో. చాలామంది ప్రార్థనలు కోరుకుంటారు. నాకు ఒక్కోసారి మరి సేవకుడిని కాబట్టి ప్రార్థన చేస్తా, కానీ మనసులో నవ్వుకుంటా. ఎప్పుడు రానోళ్ళు కూడా నా పిల్లోడు బాగుండాలి, నా కొడుకు బాగుండాలి, నా కూతురు బాగుండాలి, నా మనవరాలు బాగుండాలంట. వాళ్ళు ఎందుకు బాగుంటారు? ఇప్పుడు నీ కొడుక్కి చదువు రావాలి అని మీ ఇంట్లోనే కూర్చోపెట్టుకో, చదువు వచ్చిద్దా? ఏంటో రెండో లైన్లో ఉన్న వాళ్ళే తల ఊపుతున్నారు, ఇంకే లైన్లో జనాలు వినట్లేదా? అసలు మాకు ఇలా చెప్పండి అర్థమైంది. పెన్షన్ రావాలని మీ ఇంట్లోనే కూర్చున్నారు, వాలంటీర్ వచ్చినా నేను రాను అన్నావు. ఏమన్నావు? నేను రాను అన్నావు. ఆడలిగిపోయాడు అనుకో, నీ పెన్షన్ ఏమైద్ది? ఇప్పుడు కూడా ఊపారు. పెన్షన్కి వస్తేనే దారిలోకి వస్తారు, పోయింది. కాబట్టి పెన్షన్ వస్తుందంటే ఎక్కలేని అటెన్షన్ అన్నమాట. నిద్రాహారాలు ఉండవు, 5ంటికే నిద్రలో ఎగుతాం. ఆడొచ్చేది పాపం 9ంటికో 8ంటికో.
ఎప్పుడో పొరపాటున ఒక రోజు వస్తాడు 6ంటికి, 6ంటికి వచ్చాడుగా మొన్న, మరలా వచ్చేస్తాడేమో. మళ్ళీ క్యూ, మొట్టమొదటి సీటు మందే. ఆ లైన్లో మనం పోనీ తీసుకుని ఏమైనా ఖర్చు పెట్టేస్తావా? దేవునికి 4000 తీసుకుంటున్నావు, 400 కానుకిస్తావా అంటే ఆ 10 ఇస్తారు. మళ్ళా జీవితంలో ఎన్నడూ కూడా ఒక 100 వేయం. మళ్ళా ఏమంటారు? ఈరోజు అలా అయిపోయారు జనాలు. కాబట్టి ధనాన్ని సంపాదించుకుని ధనవంతులు అనుకుంటున్నారేమో. ధనాన్ని దాచుకుంటే ధనవంతులు అవ్వం. ధనాన్ని ఖర్చు పెడితే ఎవరి కోసం? దేవుని. అప్పుడు అవుతాం ఏమని? ధనవంతులమని. చూడండి, సామెతలు 11వ అధ్యాయం 28వ వచనాన్ని చదువుకుందాం. సామెతలు 11వ అధ్యాయము. ఈరోజు చాలామంది ధనాన్ని నమ్ముకొని దేవుని ఆరాధనను విడిచిపెడుతున్నారు. అందుకే దేవుడి వాక్యం ఒకటి చెప్తుంది, ధనమును నమ్ముకొనివాడు. ఈరోజు ఎవరైనా కూడా ఆరాధన కార్యక్రమాలను విడిచిపెట్టి నేను అక్కడికి వెళ్ళా, నేను ఇక్కడికి వెళ్ళా, నేను ఆ వ్యాపారం చేశా, నేను ఈ పని చేశా అని ఎవరైనా అనుకుంటే, నువ్వు నీ ఆలోచన ఆరాధన కాకుండా ఇతరమైన వాటి మీద నువ్వు దృష్టి పెడితే నువ్వు ఎప్పటికీ కూడా ఏమవ్వలేవంట? అభివృద్ధి పొందలేవు. ఒక వ్యక్తి అభివృద్ధి పొందాలి అంటే నువ్వు ఖచ్చితంగా క్రమానికి, సమయానికి ఎక్కడ ఉండాలంట? ఆరాధనలో ఉండాలి. అక్కడ చెప్తున్నాడు చూడండి, ఎవరు అభివృద్ధి పొందుతారు? నీతిమంతులు చిగురాకు వలె రుద్దు నొందుదురు. ఎప్పుడైనా ఈరోజు నిన్ను నువ్వు పరిశీలన చేసుకున్నావా? నువ్వు ధనవంతుడిగా ఫీల్ అవ్వాలనుకుంటున్నావా? నీతిమంతుడు అవ్వాలనుకుంటున్నావా? ఈ లోకంలో నువ్వు నీతిమంతుడు అవ్వాలంటే ఆదివారం ఎక్కడ కనబడాలా? ఒకవేళ ధనవంతుడు అవ్వాలంటే బయట ఉండు, కానీ ఆ ధనము నిన్నేం చేయలేదంట? అభివృద్ధి పరచలేదు. నిన్నేం చేసిద్దంట? అదే ధనము నాశనం చేసింది. కాబట్టి ప్రియులారా, ఈరోజు మీరు ధనాన్ని నమ్ముకుని ఆరాధనకు వస్తారో, దేవుని నమ్ముకుని ఆరాధనకు వస్తారో ఒకసారి ఆలోచన చేయండి. చూడండి, ఈరోజు చాలామంది జీవితాల్లో చేస్తున్న పొరపాటు ఏమిటి అంటే, దేవుని కార్యక్రమాలను భౌతికమైన వ్యర్థమైన వాటి కోసం విడిచిపెడతారు. నిజంగా మనం వింటున్నామా వినట్లేదా అనేది ఒకసారి పరిశీలన చేసుకోవాలి. మీరు ఎప్పుడైనా కూడా, ఈరోజు చాలామంది మోటార్లు ఉన్నాయి, బట్టలు ఇంటికాడే ఉతుక్కోవచ్చు, కానీ ఎక్కడికి వెళ్తారు? ఒక్కోసారి కాళ్ళలోకి వెళ్తారు. ఎందుకో చెప్పగలరా మోటార్లు ఉన్నోళ్ళు? ఫస్ట్ మీదే ఉందిగా, మీరు చెప్పండి అంటారా? మాకు కరెంటు బిల్లు కాదులే కానీ వాళ్ళు కట్టేది నేను. వాళ్ళకేంటి నొప్పి? తెలుపు రావాలి. తెలుపు ఈ నీళ్ళతో రాదు వాళ్ళకి. ఏ నీళ్ళతో రావాలి? ప్రవాహం ఎక్కువ నీళ్ళు ఉండాలి. మళ్ళీ నువ్వు ఉతికేది ఎన్ని జతలు? 1, 10 కన్నా ఎక్కువ ఉంటాయా? ఉండవు. ఆ 10 జతలు తెల్లగా మెరవాలి. అక్కడైనా అదే నీళ్ళు, ఇక్కడైనా అదే నీళ్ళు. కానీ అక్కడ నీళ్ళకే ఎందుకు వెళ్తాం? సరదా. ఇలా నీళ్ళల్లో జాడిస్తే ఉంటుంది ఆ సరదా. అంటే ఆ మురికి వదలాలి, అంతేనా? నేను అంటూ ఉంటా, ప్రవాహం ఉన్నప్పుడు జాడించడం కాదు, మీరు కొట్టుకుపోతారేమో అంటే. అలాగే ఒక్కోసారి మనం కూడా ఏం చేస్తూ ఉంటామంటే, చాలా తిక్కల పనులు మన జీవితంలో దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి అనేది మనము తెలుసుకో. దేని యందు ఇంపార్టెన్స్ ఉంచాలి అనేది మనం ఒక్కోసారి తెలుసుకో. కాబట్టి ఈరోజు మనము తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, మన జీవితంలో ఇప్పుడు తెల్లగా రావాలని మోటార్ దగ్గర నుంచి కాలువకి వెళ్ళావు కదా. ఈరోజు ఎప్పుడైనా స్వచ్ఛంగా జీవించాలని నీ సమయాన్ని ఎక్కువగా నీ సన్నిధానంలో గడిపావా? ఎప్పుడైనా కూడా. కానీ ఈరోజు మనము బట్టల్లో తీసుకుంటున్న జాగ్రత్తను కూడా దేవుని సన్నిధానంలో తీసుకోవట్లా. అయితే మనం గ్రహించినప్పుడే మనకు దేవుడు. కాబట్టి ప్రేమ ఎవరిలో ఉండిద్దో వారి మాత్రం ఏం చేయగలరంటే దేవుని నిజముగా ఆరాధించగలరని ఇప్పటిదాకా నేర్చుకున్నాం. రెండో విషయం ఏంటంటే, మనము దేవునిని ఆరాధించాలంటే కృతజ్ఞతా భావం అనేది మనకి ఉండాలి. ఎవరిలో అయితే కృతజ్ఞత ఉండదో, అంటే ఎవరిలో అయితే దేవుడు మేలులు చేశాడు అనే గుణము ఉండదో, వాళ్ళు ఎప్పుడు కూడా దేవునిని ఏం చేయలేరంట? ఆరాధించలేరు అని చెప్తూ ఉన్నాడు. చూడండి, సామెతల గ్రంథము 28వ అధ్యాయం. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 6వ వచనాన్ని చెప్తూ ఉన్నాడు. వంచకుడై ధనము సంపాదించిన వానికంటే యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడు వాసి అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ మీకు అర్థమవుతుందా? దేవుని సంఘాన్ని విడిచిపెట్టి డబ్బు దాచుకునేవాడు గొప్పవాడు ఎన్నటికీ కూడా. దేవుని సంఘాన్ని అంటిపెట్టుకుని దరిద్రుడైనా కూడా వాడే గొప్పవాడు, వాడే ధనవంతుడు, వాడే గొప్పవాడు అని దేవుని వాక్యం అయితే
తెలియజేస్తుంది. ఈరోజు మీరు మీ జీవితంలో గొప్పవాళ్ళు కావాలంటే, మీ జీవితాలు మెరవాలి అంటే, మీరు దేనిని పట్టుకోవాలంటే దేవుని సన్నిధానాన్ని పట్టుకోవాలి. ఎప్పుడైతే దేవుని సన్నిధానాన్ని పట్టుకుని యథార్థంగా దేవునిని ఆరాధిస్తావో అప్పుడు మాత్రమే నువ్వేం చేయగలవంట, దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందగలవు. అంటే నువ్వు దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందాలంటే దేవుని కోసం ముందేం చేయాలంట, త్యాగం చేయాలి. నువ్వు త్యాగం చేయాలంటే నీ హృదయంలో దేవుని మీద ఏముండాలి, ప్రేమ ఉండాలి. నువ్వు త్యాగం చేయాలంటే దేవుని మీద నీ హృదయంలో ఏముండాలి, కృతజ్ఞత ఉండాలి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. చూడండి, అదే సామెతల గ్రంథము 21వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుకుందాం. 21వ అధ్యాయము 6వ వచనం. అబద్ధములాడి ధనము సంపాదించుకొనుట ఊపిరితో సాటి, దానిని కోరువారు మరణమును కోరుకుందురు అని చెప్తున్నారు. ఇక్కడ అబద్ధములు ఆడేవారే కానీ, డబ్బు సంపాదించుకునే వాళ్ళే కానీ, అన్యాయంగా బ్రతికే వాళ్ళే కానీ వాళ్ళ జీవితాల్లో ఏం వస్తుందంటే వాళ్ళకి మరణం వచ్చిద్దంట. ఎలాంటి మరణం అంటే ఆత్మ సంబంధమైన మరణం. ఇందాక నాబోతు విషయంలో 2 అబద్ధాలు చెప్పారు. ఆ అబద్ధాలు చెప్పిన వాళ్ళని దేవుడు ఏమన్నాడంట, పనికి మాలిన వాళ్ళు అన్నాడు. అంతేనా? ఈరోజు మనము కూడా డబ్బు సంపాదించుకోవాలనుకుని దేవుని కార్యక్రమాలను విడిచిపెట్టామనుకో, మనం కూడా ఏమైనట్టే, అబద్ధికులమైనట్టే. మనం కూడా ఏమైనట్లే, ప్రేమ లేని వాళ్ళమైనట్లే. మనం కూడా ఏమైనట్లయితే కృతజ్ఞత లేని వారమే అయినట్టే. అప్పుడు మనము ఎలాంటి పరిస్థితి మనకు వస్తుందంటే మనకి మరణము ప్రాప్తించునని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. కాబట్టి ప్రియులారా, మీ జీవితంలో చాలామంది కూడా మరి ఆదివారం ఆరాధన, సంఘంలో జరిగే కార్యక్రమం ఏంటంటే ఆదివారము ఆరాధన, శుక్రవారము బైబిల్ తరగతి. ఈ 2 కార్యక్రమాల్లో కూడా పాల్గొనడానికి 3 చెరువులు నీళ్లు తాగిస్తున్నారు, ఎన్నో వంకలు పెడుతున్నారు. నిజంగా దేవుని సన్నిధానంలో నువ్వు దేవునికి కేటాయించాల్సిన సమయాన్ని నువ్వు కేటాయించడం లేదంటే మరి నువ్వు దేనికి కేటాయిస్తున్నావు ఆ సమయాన్ని? ఒకటి కేటాయిస్తే దేవునికి కేటాయించాలి, దేవునికి కేటాయించట్లేదంటే దేవునికి వ్యతిరేకంగా కేటాయించాలి. అంటే సన్నిధానానికి రాని వాళ్ళందరూ కూడా ఎవరు, వాళ్ళు దేవునికి వ్యతిరేకులే అని ఎవరు చెప్తున్నారంట, దేవుడు చెప్తున్నాడు. ఈరోజు చాలామంది చాలా టేక్ ఇట్ ఈజీగా వాళ్ళే పాడుకుంటారు, వాళ్ళే వాక్యం చెప్పుకుంటారు అని అనుకుని కార్యక్రమాలను విడిచిపెడుతున్నారే. అటువంటి విడిచిపెట్టడం అనేది మీ జీవితాలకి ఎన్నడూ కూడా ఏం చేయదంట, మేలు చేయదు. చాలామంది విడిచిపెట్టి ఉద్యోగాలు పోయి, పనులు పోయి సంపాదిద్దాలనుకుంటున్నారు కదా, ఆ సంపాదన ఎప్పటికీ కూడా మిమ్మల్ని వృద్ధిలోకి తాదంట. చాలామంది దానిని విడిచిపెట్టి డబ్బులు సంపాదించుకుందాము, కాయ కష్టం చేసుకుందాం అనుకుంటున్నారు కదా, ఆ కాయ కష్టం నీ దగ్గరికి రాదంట. ఇది మానేసి నా మొగుడికి అన్నం వండాలి, నా కొడుకులకి సిద్ధపాటు చేయాలని అనుకుంటున్నావు కదా, వాళ్ళు కూడా నీతో ఉండరంట. అంటే దేవునిని విడిచిపెట్టి నువ్వు దేని మీదైతే దృష్టి పెడుతున్నావో, దేవునిని విడిచిపెట్టి దేవుని ఎడల ప్రేమ లేక, కృతజ్ఞతాభావం లేక నువ్వు ఎలాగైతే దేవుని ఎడల నడుచుకుంటున్నావో నీ కుటుంబ సభ్యులు కూడా అలాగే నడుచుకుంటారు. నీ కుటుంబ సభ్యులు కూడా ఏం చేస్తారంట, అలాగే నడుచుకుంటారు. నువ్వు దేవునిని సరిగా ప్రేమించకపో నీ కుటుంబం నిన్ను ప్రేమించదు. నువ్వు దేవుని నిర్లక్ష్యం చేయి, నీ జీవితం కూడా నిర్లక్ష్యమైంది. నువ్వు దేవుని విషయాల్లో ఆసక్తిగా ఉండు, దేవుడు నీ విషయంలో కూడా ఆసక్తిగా ఉండడు. కాబట్టి మీరు జీవితంలో ఏదైనా పొందాలంటే అది ఎవరు ఇవ్వాల్సిందే? పాట పాడుతూ ఉంటానన్న, ఈ లోకంలో నాది ఏదీ లేదయ్యా, ఇచ్చినది కూడా ఏదైనా నీదేనయ్యా. పాటలేమో అద్భుతంగా గాన గాయకుల్లా పాడుతాం, ఏది నాది కాదయ్యా, అన్నీ నీవే అయ్యా అంటావు. వచ్చేటప్పుడు మాత్రం చూడండి. ఇంకా మొన్న అంతే, ఇందాక నేను కాలువ దగ్గరికి వెళ్ళి టాపిక్ డైవర్ట్ అయిపోయింది, కానీ ఏం చెప్పాలనుకున్నానంటే మురికిపోవడానికి కాలువకి వెళ్తాం, అంతేనా? ఈరోజు పోయిన వారం బల్ల గుద్ది చెప్పాం. ఏమని? మీరు తల కొంచెం ధాన్యం తండి, దేవుని జ్ఞాపకం చేసుకోండి రోజుకొక్కసారైనా అని అన్నా. నిజంగా మనం ప్రతిరోజు తినేది అన్నమేనా? అన్నం తినే వాళ్ళందరూ చేతులు ఎత్తండి. మరి ఆ అన్నంలో కొంత బియ్యం తాలేకపోయామే అంటే ఇక్కడ మాటలు ఎవరికి వినపడట్లేదా? అంటే మీరు ఏమేమి తెస్తే నేను ధనవంతుని అవుతానని భయపడుతున్నారా? ఏం భయపడట్లేదా? మీరు ఎంత ధనం ఇచ్చినా నాకు తీరని నొప్పి ఉంది. కాబట్టి ఈ బియ్యంతో, అంటే ఈ బియ్యం ఏదో మేము తినడానికి, ఈ బియ్యం ఏదో దీనికోసం కాదు,
తలో గుప్పుడు బియ్యం రోజుకొకసారి మీరు దేవుడు చేసిన మేలులను తలుచుకుని మీరు తీయగలిగితే దేవుడు మీకు ఏ రోజు లోటు లేకుండా సమృద్ధి కలిగిన జీవితాన్ని ఇస్తాడని తీయమంటున్నాం. అంటే అది మీరు వింటున్నారు, తలలు ఊపుతున్నారు, చక్కగా నిద్రపోతున్నారు, కానీ ఇచ్చేవాళ్ళు ఎవరు కూడా. ఈరోజు కొత్తగా వచ్చేవాళ్ళు తాగలుగుతున్నారు, రీసెంట్గా వచ్చేవాళ్ళు తాగలుగుతున్నారు, కొత్తగా బ్యాప్తిజం పొందిన వాళ్ళు తాగలుగుతున్నారు. కానీ ఎప్పటి నుంచో వచ్చిన మహామహులు అంటారు కదా, సీనియర్స్ అంటారు కదా, ఆ సీనియర్లు అస్సలు తావట్లా. నిజమే అంటారా? అందరూ అనుకుంటారు నన్నే మిమ్మల్ని అనేది. మళ్ళీ నన్నే అని మీరెందుకు అనుకోవడం? మిమ్మల్నే ముసుగులో గుద్దులాట ఎందుకు? మిమ్మల్ని అంటుంది. మళ్ళీ విశ్వాసంలో మాత్రం ఏమంటారు? అబ్బా నేను ప్రార్థన అంటేనండి అంటారు. ప్రార్థన అంటే ఆయనకు కనపడరు. మళ్ళీ ఇవ్వండి అంటే ఇక్కడ కనపడరు. ఏంటండి ఇచ్చే దగ్గర రాలేదు, ప్రార్థనలో లేము, ఏది చేయం, కానీ దేవుడు మాత్రం మనల్ని ఏం చేయాలంట? గట్టిగా చెప్పండి. అది మాత్రం అదిగోండి ఏం చేయాలంట? దీవించాలంట. ఈరోజు ఏ రోజు ఒక కుర్చీలో కుర్చీ వేయం. ప్రతి వాళ్ళం ఆడవాళ్ళమేగా ఇక్కడ. ఏ రోజైనా ఒక రోజు చీపురంతా తుడిచారా? ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వారం పంచుకొని తుడిచారా ఎప్పుడైనా? అంటే మనం ప్రతిరోజు బొట్టు పెట్టి ఇదిగోండి మీరు తొడవండి, మీరు ఓడవండి, మీరు నీళ్లు తండి అన్నీ చెప్పాలి. చెప్పేదాకా మీకు అంటే దేవుని పని అనుకోవట్లే. ఇది ఏమనుకుంటున్నారు తెలుసా? తెచ్చుకుంటారులే, ఉన్నాడుగా పక్కనే, అదిగొచ్చాడుగా, కొనుక్కున్నాడుగా, నాకే అప్పచెప్తున్నారా? అలా కాదు. ఎప్పుడైనా మీరు దేవుని పని ఎంత బాగా చేయగలుగుతారో దేవునిలో అంత అభివృద్ధి పొందుతారు. కానీ ఈరోజు చూడండి, మీకు ఆశ్చర్యమైన విషయం ఒకటి చెప్పనా? దేవునిలో ఎవరైతే బాగా నడవరో వాళ్ళే పెద్ద సలహాలు ఇస్తారు, వాళ్ళే ముందు మాట్లాడుతూ ఉంటారు, పని చేయని వాళ్ళే ముందు మాట్లాడతారు. కానీ ఇక్కడ తల్లుల విషయంలో ఏ తల్లి ముందు మాట్లాడింది? నిజమున్న తల్లా, అబద్ధమున్న తల్లా? నిజమున్నది. అంటే మీరు మాట్లాడాలంటే మీరు పని చేయాలి. సంఘంలో మాట్లాడే అర్హత ఎప్పుడు వచ్చిందో తెలుసా? సంఘం కోసం కష్టపడినప్పుడు. పిల్లలు కూడా అంటూ ఉంటారు, పిల్లల్ని ఎప్పుడైనా మీరు కొట్టి చూడండి, కొంచెం వయసు వచ్చాక, నువ్వు కన్నావు కానీ నన్ను ఏమైనా పెంచావా? స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో పడేస్తావు, నువ్వేం నన్ను చదివించావా అని అంటూ ఉంటారు పిల్లలు, అంటారు. అయితే ప్రియులారా, ఈరోజు దేవుడు కూడా మిమ్మల్ని దీవించాలంటే దేవుని కోసం మీరు పని చేయాలి. మీరు పని చేయాలి. మీరు పని చేస్తే దేవుడు దీవిస్తాడు. చూడండి మత్తయి సువార్త 19వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 21వ వచనం. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడు ఒకటకు కోరిన ఎడల, ఒక వ్యక్తి జీవితంలో పరిపూర్ణుడు కావాలంటే పోయి నీ ఆస్తి అమ్మి బేదలకు ఇమ్ము, అప్పుడు పరలోకమందు నీ ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. అంటే యేసును వెంబడించాలంటే ముందు అక్కడ ఉన్న వ్యక్తి తన ఆస్తి అంతా ఎవరికి ఇవ్వాలంట? బేదలకి. అంటే ఉన్నది ఖర్చు పెట్టి ఆయన వెనక ఏం చేయాలంట? కానీ ఈరోజు చాలామంది ఏం చేస్తామంటే ఉన్నదంతా దాసి ఎవరిని వెంబడిస్తున్నాం? ఆయనను వెంబడిస్తున్నాం. పోనీ ఒక్కోసారి ఆయనను కూడా వెంబడించట్లా, లోకాన్నే వెంబడిస్తున్నాం. కానీ ఎప్పుడూ కూడా నువ్వు పరిపూర్ణుడు ఎప్పుడు అవుతావు అంటే నీకున్నంతలో అనేకులకు సహాయం చేస్తూ, నువ్వు ఉన్నంతలో దేవునికి ఇవ్వాల్సింది ఇస్తూ, నీకు ఉన్నంతలో నీ కష్టాన్ని నీ శ్రమని దేవుని కోసం ఖర్చు పెడుతూ ఆయనను వెంబడించాలి. ఈరోజు ఎవరు కూడా మీకున్నది, మొన్న మేము తిరుపతి వెళ్ళాం పోయిన సంవత్సరం నవంబర్లో, ఆయన చెప్తున్నాడు, ఈ చర్చి కట్టడానికి నేను రూపాయి ఖర్చు పెట్టలా బ్రదర్ అన్నాడు. ఎలాగా అన్నా, ఈ ఎలక్ట్రీషియన్ మా చర్చి మెంబరే, కట్టే ఆయన మా చర్చి మెంబరే, టైల్స్ వేసే ఆయన మా చర్చి మెంబర్, అందరూ ఊరికినే రాత్రింబగళ్ళు చేసి చర్చిని కట్టారని చెప్పి. అంటే చర్చి కోసం వాళ్ళు వాళ్ళ యొక్క జీవనోపాధిని విడిచి, వాళ్ళ జీవనోపాధిని ఉచితంగా దేనికోసం ఖర్చు పెట్టారంట? సంఘం కోసం. ఈరోజు ఏ రోజైనా మన వెనకకి తిరిగినట్లయితే మీ పిల్లలకి ఇలాంటివి చెప్పుకోవడానికి ఒక్కటేనా ఉందా? అరే నాన్న, ఆ రోజుల్లో మీ నాన్న మామూలుడు కాదురా, సంఘంలో ఎలా పనిచేసేవాడురా అని చెప్పుకోవడానికి ఒక్కటేనా? కొన్ని సందర్భాలైనా ఉన్నాయా? అలాంటివి మనం చేస్తేనే దేవుడు మనల్ని ఏం చేస్తాడంట? దీవించేవాడిగా ఉంటాడని దేవుడు వాక్యం అయితే తెలియజేస్తుంది. కాబట్టి ప్రియులారా, చివరిగా ఫస్ట్ ప్రేమ అన్న, రెండోది కృతజ్ఞత, మూడోది త్యాగం, చివరి త్యాగం. మన జీవితంలో త్యాగము చేసేవాళ్ళు ఎలా ఉంటారంటే చూడండి, రోమీలు రాసిన పత్రిక 12వ అధ్యాయం. నిజముగా త్యాగం అన్న గుణము ఎవరిలో ఉండిద్దంటే ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ చెప్తూ ఉన్నాడు. చూడండి, రోమీలు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం.
కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని. ఇక్కడ ఏం చెప్తున్నాడంట? ఎందాక ఇవ్వడం అంటే డబ్బులే అనుకుంటున్నారు. ఇవ్వడం అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు, మీ యొక్క శరీర కష్టాన్ని కూడా ఎవరికి అప్పచెప్పాలంట? దేవుని. ఎందాక మీ శరీర కష్టాన్ని మీ ఉద్యోగాలకు ఉపయోగించారు, ఎందాక మీ శరీర కష్టాన్ని మీ ఆర్థిక పరిస్థితులకు ఉపయోగించారు, కానీ మీ శరీర కష్టాన్ని ఏ రోజైనా దేవునికి అప్పగించారా? అలా అప్పగించిన వాళ్ళే దేవుని పక్షాన ఏం చేసిన వాళ్ళు అంటే త్యాగము చేసిన వాళ్ళు. మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బ్రతిమాలు కొనుచున్నాను. అక్కడ సేవకుడు బ్రతిమాలుతున్నాడంట. ఏమని? మీరందరూ దేవుని పని చేయండి, దేవుని పని చేయండి, ఒక్కరు చేయడం కాదు అందరూ చేయాలి అని బ్రతిమాలుతున్నాడంట. ఈరోజు నిజముగా ఎంతలా బతిమాలించుకుంటున్నారంటే జనాలు చేయడం మాత్రం చేయట్లా. కాబట్టి ప్రియులారా, అలాంటి సేవ ఎలాంటిదంటే అక్కడ చెప్తున్నాడు, ఇట్టి సేవ మీకు యుక్తమైనది. అలాంటి సేవ అంట, అలాంటి సేవ కోరుకుంటున్నారంట. ఎవరు? దేవుడు. ఈరోజు దేవుడు కోరుకునే సేవ చేయాలా నువ్వు? లేదా నువ్వు అనుకున్నదే దేవుడు సేవ అయిద్దా? దేవుడు ఎలా కోరుకున్నాడో అటువంటి ఆరాధన, దేవుడు ఎలా కోరుకుంటున్నాడో అటువంటి సేవ నువ్వు చేయాలి. చివరిగా ఒక్క వచనాన్ని నేను తీసి ఇంక యొక్క వాక్య భాగాన్ని నేను ముగించే ప్రయత్నం చేస్తాను. 2 సమూయేలు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదువుకుందాం. 2 సమూయేలు రాసిన పత్రిక 8వ అధ్యాయము 11వ వచనం. ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు ఏం చేశాడో చూద్దాం. రాజైన దావీదు తాను జయించిన జనముల యొద్ద పట్టుకొనిన వెండి బంగారములతో, దావీదు గొప్ప యుద్ధవీరుడు కదా, యుద్ధాల్లో చాలా గెలుచుకున్నాడంట. చాలా గెలుచుకున్న బంగారం అంతా ఏం చేశాడో తెలుసా? వెండి అంతా ఏం చేశాడో తెలుసా? వీటిని చేర్చి యెహోవాకు ప్రతిష్ఠించను. ఈరోజు చూడండి, పెన్షన్ వచ్చింది. నిజంగా పెన్షన్లో ఏ రోజైనా కొంత తీసి దేవునికి ఇద్దాం అనుకుంటామా? ఎవ్వరు ఇవ్వాలనుకోరు. ఏం చేయాలనుకుంటారు? దాచుకోవాలను. కానీ నిజమైన భక్తులు ఏం చేశారో తెలుసా? దావీదు లాంటి భక్తుడు తన యుద్ధంలో సంపాదించిన మొత్తము కూడా దేవునికి ఇచ్చి ఆయన నామాన్ని ఏం చేశాడంట? మహిమపరిచాడు. ఈరోజు మనం సంపాదించింది దేవునికి ఇచ్చి దేవుణ్ణి ఏం చేయాలంట? మహిమపరచాలి. నువ్వు మహిమపరిచినప్పుడు సొలొమోను ఏం చేశాడంట? న్యాయం తీర్చి తన బిడ్డను తనకి అప్పగించినట్లుగా నువ్వు కూడా దేవుని కోరుకున్న విధముగా దేవుడికి సమర్పిస్తే దేవుడు మరలా దానిని నీకు రెట్టింపు చేసి ఇచ్చేవాడిగా ఉంటాడని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. అయితే ఆయన ఎలాంటి హృదయం కలిగి ఉన్నాడంటే చూడండి, 1వ దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయం 1వ దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. 10వ వచనం చదువుకుంటున్నప్పుడు అక్కడ చెప్తూ ఉన్నాడన్నమాట. ఏం చెప్తున్నాడంటే అక్కడ దావీదు చాలా సంతోషంగా ఉన్నాడు. ఎందుకో తెలుసా? యెరూషలేము కట్టడానికి చాలా ధననిధి వచ్చింది. చాలా ధననిధి వచ్చినప్పుడు ఆయన ఏమంటున్నాడో తెలుసా? ఐశ్వర్యమును గొప్పతనమును 12 గొప్పతనము నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడు, బలమును పరాక్రమమును నీ దానములు హెచ్చించువాడును, అందరికీ బలము ఇచ్చువాడు నీవే అని చెప్తున్నాడు. చెప్పి 14వ వచనంలో ఏమంటున్నాడు తెలుసా? ఈ ప్రకారము మనఃపూర్వకముగా ఇచ్చు సామర్థ్యం మా కొండుటకు నేను ఎంత మాత్రపు వాడను? దావీదు అంత వెండి ఇచ్చి అంత బంగారం ఇచ్చి ఏమంటున్నాడు తెలుసా? నేను ఎంత మాత్రపు వాడినయ్యా, నువ్వు ఇచ్చావు కాబట్టి నేను నీకు ఇవ్వగలిగా. నువ్వు ఇవ్వకపోతే దావీదులో మనం లేం. ఆయన ఇస్తున్నాడు, మనం దాచుకుంటున్నాం, కానీ దేవునికి మరలా ఇవ్వట్లా. ఏంటి? అలా ఉండినట్లయితే అక్కడ చెప్తున్నాడు చూడండి, నా జనులు ఎంత మాత్రపు వారు, సమస్తమును నీ వలననే కలిగిన కదా, నీ స్వసంపాద్యములో కొంత మేము నీకు ఇచ్చి ఉన్నాం. చాలా ఇచ్చారు, కానీ ఎంత ఇచ్చామని అంటున్నారంట? కొంతే. ఈరోజు మనం ఏం చేస్తాం? కొంత ఇస్తాము, ఏమని చెప్పుకుంటాం? చాలా ఇచ్చామని చెప్తారు. ఇందాక ఆ స్త్రీ ఉంది కదా, ఈ బిడ్డ నాదే, ఈ బిడ్డ నాదే అంటాం. అలాగే మనం కొన్ని చర్చిల్లో చాలా విచిత్రం జరిగింది. ఈ మైక్ ఇచ్చారనుకో, చర్చిలో ఈ మైక్ ఇచ్చారనుకో, చర్చి మానేశారనుకో, వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? బుద్ధి ఉండాలి. ఆ మైక్ ఎవరు కొన్నారు అడగండి. ఈ మైక్ ఎవరు కొన్నారు? వాళ్ళు కొన్నారు. అది గుర్తుపెట్టుకుంటారు. ఇచ్చేది దేవునికా, నీ ఘనతకా? ఈరోజు మనము మన చేతిలో నుంచి ₹1 దేవుని సన్నిధానంలో వేస్తున్నామంటే అది ఎవరిచ్చారని?
దేవుడే ఇచ్చింది దేవుడికి ఇస్తున్నాం అనుకోవాలి, కానీ నా వల్ల వచ్చింది అన్న గుణం మనలో ఉండకూడదు. ఈరోజు మన అందరం కూడా ఎలా ఉంటున్నామంటే మరి ఇలాగే ఉంటున్నాం. మనం పనులను కోసం, మన వ్యాపారాల కోసం, మన ఉద్యోగాల కోసం దేవుణ్ణి విడిచిపెడుతున్నాం, కానీ దేవుని కోసం వాటిని విడిచిపెట్టట్లా. అటువంటి భక్తి కలిగిన జీవితం నీకు మంచి చేయదు. కాబట్టి నువ్వు దేవునికి ఇవ్వాలంటే నీ హృదయంలో ప్రేమ ఉండాలి, నీ హృదయంలో కృతజ్ఞత ఉండాలి, నీ హృదయంలో త్యాగము ఉండాలి. అవి ఇచ్చిన తర్వాత అది నీది కాదు, దేవుని కృపను బట్టే ఇచ్చామన్న గుణము నీలో ఉండాలని దేవుని వాక్యం ద్వారా మిమ్మల్ని నేను హెచ్చరిస్తూ, నన్ను నేను హెచ్చరించుకుంటూ మరి ఎంతో ఓపికగా విన్న మీ అందరికీ ప్రభువు నామమున వందనాలు తెలియజేస్తున్నాం. కాబట్టి ఆరాధన అంటే అర్థం ఏమిటి అంటే దేవుని కోసము త్యాగము చేయడమే ఆరాధన. కాబట్టి దేవుడితో సంబంధించిన ఆరాధనను మీరు చేయాలని కోరుకుంటున్నాం. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా పరమ తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రములు. నిజముగా మేమందరము కూడా